మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. అమ్మా, ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. సంపదలను తానే సంస్కారమిచ్చును, సంపదలను తానే సంస్కారమిచ్చును, ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. ఒక బిడ్డ తన తల్లిదండ్రులను నమ్ముకోవడం వల్ల ఏ రకంగా అన్ని ఆపదల నుంచి బయటపడతాడో, ఈ ప్రపంచంలో ఉన్న బిడ్డలమైనటువంటి మనమంతా అమ్మవారిని అయ్యవారిని నమ్ముకోవడం వల్ల అలాగే మొత్తం ఆపదల నుంచి బయటపడతాం. అందున బిడ్డకి తల్లి ముఖ్యం అన్నట్టే మనకు కూడా అమ్మవారే ముఖ్యం. అమ్మవారికి విజ్ఞప్తి చేస్తే అయ్యవారికి చేయక్కల్లా, అయ్యవారికి చేస్తే మళ్ళీ అమ్మవారికి చేయాల్సిందే. మన ఇళ్లల్లో ఎంతో కైలాసంలో కూడా అంతే. మిమ్మల్ని పిలిస్తే సరిపోయిందా, నన్ను పిలవలేదంట, రారు పెళ్ళికి. నాకు బొట్టెట్టలేదు ఆవిడ, నేను రానంట. అదే ఆవిడ కనుక ఇంట్లో బొట్టెట్టి వెళ్ళిపోయినా కానీ మగవాడు కూడా రమ్మంటే వెళ్లాల్సిందే. మీకు మగాళ్ళని మిమ్మల్ని పిలుస్తారేంటి ఖాళీ లేక అంతే, కూడా వెళ్ళడమే తప్పదంతే. అది అర్థమైతే ఇది అర్థమైతే అదే అర్థమవుతుంది. అంచేత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిలో కూడా పార్వతీదేవే ముఖ్యం, ఇందులో ఏమీ సందేహం లేదు. అందుకే లలితా సహస్రానికి ఉండేటువంటి ప్రాధాన్యం శివ సహస్రానికి లేదు, విష్ణు సహస్రానికి లేదు. దాని నిర్మాణంలో ఉండే రహస్యాలని నిన్న వీలైనంత వరకు చెప్పుకున్నాం. ఇక అంతకంటే విస్తరంగా చెప్పడానికి అవకాశం ఉండదు, అవసరము కాదంత. అది చదివి తెలుసుకోవలసిన విషయం. అంత టెక్నికల్, సాంకేతికం అంటాం. ఆ నిర్మాణం చాలా గొప్పది. మనం అందులో ఏమీ అక్షరం చేర్చడం కానీ అక్షరం తీసేయడం కానీ అవకాశం లేదు చేర్చడానికి కానీ అని చెప్పడం కోసం మాత్రమే నేను అది చెప్పాను. అంతేగాని అంకెలను పట్టుకుని వేలాడకూడదు. ఈ ఇన్ని నామాలు ఎందుకున్నాయి, అన్ని నామాలు ఎందుకున్నాయి, మొత్తం మీద ఒక సారాంశంగా ఒకటి చెప్పుకున్నాం. మనం ఎక్కువ నామాలు సకారంతో ఉన్నాయి, తర్వాత ఎక్కువ నామాలు మకారంతో ఉన్నాయి. సకారం మకారం రెండూ కలిపితే సమహ. మనం ఆ సమభావంతో ఉండడమే జీవితంలో ఆనందానికి చాలా మూలమైన విషయం. లలితా సహస్రం యొక్క సారాంశం సమహ, అంతే, సరిపోయింది. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క ఆవిర్భావం, ప్రత్యేకించి లలితాదేవిగా ఆవిర్భవించవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ రూపానికి ఎందుకంత ప్రాధాన్యం అనే విషయాలతో లలితా సహస్రం ఆధారంగా మనం వ్యాఖ్యానం చేసుకుంటాం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఈ వరుసగా వస్తున్నటువంటి ఈ 4-5 నామాలలో అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని, ఆవిర్భవించిన రూపాన్ని వర్ణించారు. ఆవిడ చిదగ్నికుండ సంభూత అన్నారు. మామూలుగా అగ్నికుండం నుంచి పుట్టింది అని మామూలు అర్థం. అంతటి మహాసాధ్వి అవతరిస్తే అగ్నికుండం నుంచి పుడుతుంది, ఆసుపత్రిలో పుట్టదు. ఆసుపత్రిలో పుట్టడానికి మనం అంతా ఉన్నాం. ఆసుపత్రిలో పుట్టిన వాళ్ళు మళ్ళీ ఆసుపత్రిలోనే ఉంటారు జీవితం అంతా, ప్రతిదానికి ఆసుపత్రి. ఆ అగ్నిగుండం ఎక్కడుంది అంటే చిత్ అగ్నిగుండం అన్న. చిత్ అంటే చైతన్యము. భగవంతుని యొక్క లక్షణాలు ముఖ్యమైనవి ఉన్నవే 3: సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఉన్నది, ఆ ఉన్నది ఉంటుంది, ఇంకేం చెయ్యదు, అదే సదాశివుడు. అందుకే సదాశివుడు అంటారు, సదాశివుడు అంటారు ఆయన పేరులో. ఈవిడ చిదగ్నికుండ సంభూత. సత్తుకి తర్వాత మాట చిత్. ఆ సత్ చిత్ స్వరూపాన్ని ధరిస్తుంది. ఆ చిత్ అనేటువంటి అగ్నిగుండం నుంచే అమ్మవారు లలితాదేవిగా ఆవిర్భవించింది. చిత్ అంటే చైతన్యం. చైతన్యం అంటే మామూలుగా చెప్పుకునే ఏదో కదలడం కదలకపోవడం ఈ అర్థాలు కాదు.
భగవంతునికి లక్షణాలు 3 చెప్పారు, సృష్టికి లక్షణాలు 2 చెప్పారు. ఆ 3, 2, 5 కలిపి బ్రహ్మ సృష్టి అన్నారు. అస్థిభాతి ప్రియం నామ అస్థిభాతి ప్రియం రూపం నామ చేత్యం శపంచకం ఆద్యత్రయం బ్రహ్మభాగం నామ రూపాత్మకం జగతు అన్నారు. భగవంతుడు సృష్టి 2 కలిపి ఆలోచిస్తే 5 లక్షణాలు ఉన్నాయి. 1 అస్థి, 2 భాతి, 3 ప్రియం, 4 రూపం, 5 నామ. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశిస్తోంది, ప్రియం ఆనందస్వరూపమై ఉన్నది, సుఖస్వరూపమై ఉన్నది. 4వది రూపం, దానికో రూపం ఉంది. నామ, దానికో పేరు కూడా ఉంది. ఇందులో 2 లక్షణాలు పరమాత్మకి చెల్లవు. ఆయనకి పేరు లేదు, రూపం లేదు. నారాయణే నాద రూప నామరూప వివర్జిత, నామరూపాలు 2 వదిలేసింది అని చెప్పారు. కానీ మరి ఇంకో సందర్భంలో నామపారాయణ ప్రియా లాస్య ప్రంది విద్యా నటేశ్వరి, ఇంకో సందర్భంలో మళ్ళీ నామపారాయణ చేస్తే ఆవిడ సంతోషిస్తుందన్నారు. నామరూపాలు లేవని చెబుతున్నారు, మీరే మళ్ళీ నామపారాయణ చేయమంటారు ఏమిటంటే, అయ్యా నాకేం పేరు లేదయ్యా, నువ్వు ఏ పేరుతో పిలిచినా ఆనందమే, అది విషయం. మనం ఏం చేస్తూ ఉంటాం, మళ్ళీ ఈ పేరు ముఖ్యమా ఆ పేరు ముఖ్యమా, ఈ పేరుతో చదివితే ఏం ఫలితం ఆ పేరుతో చదివితే ఏం ఫలితం అంటే అమ్మవారు నవ్వుకుని ఈ అజ్ఞానం వదిలిపెట్టమనే కదరా ఇన్ని బీజనామాలు చెప్పారంటుంది. మళ్ళీ నన్నే అడుగుతూ వచ్చి పాఠమంతా చెప్పి చదువుకోరా అబ్బాయి అంటే, పిల్లడు చూడండి ఇంపార్టెంట్ చెప్పండి ఇంపార్టెంట్ చెప్పండి ఇంపార్టెంట్ చెప్పండి. మన బతుకులు అలాగే ఉన్నాయి. ఎంత వేదాంతాలు చదువుకున్న వాళ్ళు కూడా ఇంపార్టెంట్ చెప్పమనేవాళ్ళే. ఇంపార్టెంట్ ఏమిటి? ఒక పాఠ్య పుస్తకంగా ఒకటి పెట్టాక విద్యార్థికి అంతా ఇంపార్టెంట్ కాబట్టే కదండి పెట్టారు. ఇంపార్టెంట్ కాని పాఠంలో ఎందుకు ఉంటుంది అసలు? సినిమా కబుర్లు రాజకీయాలన్నీ పట్టుకొచ్చి పాఠాల్లో పెడతారు ఎవరైనా, అవి విద్యార్థికి ముఖ్యం కాదు. తర్వాత వాడేదో సినిమా యాక్టర్ అయితే వేరే విషయం, విద్యార్థికి బెటర్ కదా. ఒకవేళ పెడితే ఓ కళాకారుడు ఆదర్శ జీవితం పెడతారు, ఒక నాయకుడు ఆదర్శ జీవితం పెడతారు. ఇప్పుడు అలాంటివి పెట్టే అవకాశాలు లేవు. పూర్వం ఉండేవారు, పెట్టేవారు. ఈ నాయకుడు ఎలా అయ్యాడంటే ఇందువల్ల అయ్యాడయ్యా, చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడ్డాడని పెడితే దాని ద్వారా స్ఫూర్తి పొంది మా పోటీగాళ్ళం ఏదో కొంత ప్రయోజనం పొందేవాడు. ఓ కళాకారుడైనా అంతే. ఓ ఎన్టీ రామారావు లాంటి ఆయన పాఠం పెట్టినా ఓ అర్థం ఉంది. ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు, ఎలా అయ్యారు, ఎటువంటి సినిమాల్లో నటించారు, ఎంత శ్రమపడ్డారు, నాగేశ్వరరావుతో రామారావు గారితో పెడితే ఉంటుంది. అందరితో ఏం పెడతారు? ఇది ఇంపార్టెంట్ కానీ బెటర్ కదా. అలాగే 1000 నామాలు చెప్పారంటే ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ ముఖ్యమే. అసలు ఈ 1000 కాదు, సంస్కృతంలో సహస్రం అనే మాటకి 1000 అనే అర్థం కాదు, వాడుకలో వచ్చింది. కానీ సహస్రం అంటే అనంతం. అనంతం, అంతం లేనండి పేర్లు ఉన్నాయంటే మన అందరి పేర్లు ఆవిడవే. ఆ మాటకు వస్తే మనం మాత్రం ఏమైనా పనికిమాలిన పేర్లు పెట్టుకున్నాం? ఆ దేవుడి పేర్లే కదండి అందరం పెట్టుకుంటున్నాం సుమారుగా. కామేశ్వరి పేరు ఎంతమందికి ఉంది, లలిత పేరు ఎంతమందికి లేదు, సరస్వతి పేరు ఎంతమందికి లేదు. అవన్నీ దేవుడి పేర్లు కావు. శివ, విష్ణు, అయ్యప్ప, వాసవి ఎంతమందికి లేవు, అవన్నీ దేవుడి పేర్లే కదమ్మా. దేవుడి పేరు కాకుండా మనం ఏం పెట్టం సాధారణంగా. అందుకే అన్ని రూపాలు ఆవిడవే, అన్ని నామాలు ఆవిడవే అనేప్పుడు ప్రత్యేకించి నామరూపాలు ఏమిటి అంటే, నామరూపాలు జగత్తుకు సంబంధించినవి కానీ పరమాత్మకు సంబంధించినవి కావు. అంటే పరమాత్మకు 3 లక్షణాలు, అస్థి, భాతి, ప్రియం. జగత్తుకు 2 లక్షణాలు, నామ, రూపం. అందుకే అక్కడ వ్యాఖ్యానం కింద పాదంలో అస్థి, భాతి, ప్రియం, రూపం, నామచ ఇతి అంశ పంచకం 5 అంశాలు ఉన్నాయి. అందులో ఆద్యత్రయం బ్రహ్మభాగం, మొదటి 3 బ్రహ్మకి సంబంధించినవి. బ్రహ్మ అంటే సరస్వతీదేవి భర్త చతుర్ముఖ బ్రహ్మ కాదు, సృష్టికి మూలమైన పరమాత్మ. అందుకే బ్రహ్మజ్ఞానం బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మజ్ఞానం బ్రహ్మ విద్య అంటే చతుర్ముఖ బ్రహ్మని అర్థం కాదు, అక్కడ సృష్టికి మూలమైన పరమాత్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి మూలమైనటువంటి పరమాత్మ, ఆయనే సదాశివుడు అని చెప్పి. ఆ సదాశివుడు వేరు, రుద్రుడు వేరు. అందుకే లలితాదేవి సింహాసనం మీద కూర్చున్న విధానంలో మీరు చూస్తే ఆవిడ కూర్చున్న దాన్ని మంచం అంటారు. మంచం అంటే పర్యంకం, ఇలాంటిదే సరిగ్గా ఇదే అనుకోండి. దీనికి 4 కోళ్ళు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర అని 4 ఉంటాయి సరిగ్గా వాటికి పేర్లు. మరి రుద్ర, ఈశ్వర ఏమిటి, ఈ సదాశివుడు ఏమిటి? సదాశివుడు మూలమైనటువంటి పరమాత్మ. ఆయన సృష్టి కోసం బ్రహ్మగా మారాడు, పాలన కోసం విష్ణువు రూపాన్ని ధరించాడు, సంహారం కోసం రుద్ర రూపాన్ని ధరించాడు. దీన్ని కనబడనీయకుండా వెనక్కి తోసేయడం కోసం తిరోధాన
క్రియత్వం కోసం, తిరోధాన కర్తృత్వం కోసం ఈశ్వర రూపాన్ని ధరించాడు. ఇవే 4: సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి. ఈశ్వరుని యొక్క భావం కాబట్టి ఈశ్వరి అన్నారు. ఇక 5వది ఏమిటి? మళ్ళీ పడుకున్నాయని ఉన్నాడే పెద్ద మనిషి సదాశివుడు. సదాశివానుగ్రహదా. మళ్ళీ సృష్టి ప్రారంభం కావాలంటే ఓసారి అమ్మవారు ఆవిడ కేసు చూస్తుంది. ఏమయ్యా, ఫస్ట్ షో అయిపోయింది, సెకండ్ షో అని. మొదట అయిపోయింది, రెండో ఆట. ఓ సినిమాను 3 సార్లు వేయరా, రిలీజ్ అయినాడు 5 సార్లు వేస్తారు. తర్వాత చూస్తే వేస్తారు, లేకపోతే లేదు. తర్వాత నిర్మాత ఇంట్లో రోజు పడుతుంది ఆ సినిమా, ఇక అప్పుల రూపంలో. వాడు బతుకే వాడుకో సినిమా. సృష్టి కూడా అంతే, ఓ సినిమా, ఓ నాటకం, ఓ స్వప్నం. నిన్నే చెప్పుకున్నాం మనం స్పష్టంగా. ఎప్పుడు చెప్పుకున్నా, ఎంతమంది చెప్పినా అంతే. ఈ సృష్టి ఒక స్వప్నం, ఒక నాటకం. ఇది నిజం కాదు. ఇది మనకు అర్థం కావడం కష్టం, కానీ పచ్చి నిజం. ఇది నిజం. ఇప్పుడు నేను మీతో మాట్లాడే విధానం కూడా ఒక కళ, ఒక స్వప్నం, ఒక మిథ్య, ఒక నాటకం. అంటే అబద్ధాలు చెబుతున్నాం కాదు, ఒక నాటకం. నా పాత్ర నేను చేస్తున్నాను, మీ పాత్ర మీరు చేస్తున్నారు అంతే. నా తర్వాత మీరు ఎవరైనా మాట్లాడితే బాగుంటే నేను అక్కడ కూర్చుని వింటాను. అప్పుడు మీరు వక్త, నేను శ్రోత. ఈ పాత్ర ఏమి శాశ్వతం కాదు. ఈ పాత్ర శాశ్వతం అనుకోవడం, నేనే పెద్ద వక్తనే అనుకోవడం, పండితుడిని అనుకోవడం అంటే అజ్ఞానంలో పడిపోవడమే. సరిగ్గా అమ్మవారు అటువంటి అజ్ఞానంలోనే పడేస్తుంది. అందున మీకంటే మేమే దురదృష్టవంతులు. మేము ఎక్కువ పడిపోతాం మీకంటే. మీకు భక్తి ఉంటుంది, మాకు తగ్గిపోతూ ఉంటుంది. అయితే మా కాళ్ళకి దండాలు పెడుతున్న కొద్దీ మాకు గోరోజనం పెరిగిపోతూ ఉంటుంది. మాకు అనుమానం ఉన్నా ఎవరిని అడగం. మేము ఎందుకు అడిగితే ఏమనుకుంటాడో అని ఒకటి వస్తుంది. నువ్వు అలా అనుకో, సుఖంగా అడిగేస్తావు, గొడవలేదు. నాకంటే నువ్వే మంచివాడు. మాకు ఈ పీఠంలో కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఇదే బాగా ఎక్కుతూ ఉంటుంది పైకి. ఎప్పటికప్పుడు మేము దించుకోవాలి దాన్ని, లేదా పడిపోతాం. ఇదే మాయ. అందుకని ఆయన మళ్ళీ సృష్టి చేయాలంటే ఆయన కేసు చూడాలి. ఎందుకు ఒక ఆట ఆడుకున్నావు, వాళ్ళందరినీ చావగొట్టవు పట్టుకుని. వాళ్ళంతా నిజమే అనుకున్నారు. ఏమిటో పెళ్ళిళ్ళు అంటున్నారు, పిల్లలు అంటున్నారు, చదువులు అంటున్నారు, ర్యాంకులు అంటున్నారు, ఆరోగ్యాలు అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అంటున్నారు. ఏం అర్థం లేదా ఇది అని అంటే, మీకు ఎందుకు ఊరుకోరాదా? ఇంకో ఆట ఆడుకుంటే మీకు నష్టం ఏమిటి? నేను చూసుకుంటానుగా. అదే సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ, అంతే లెక్క. మళ్ళీ 2వ ఆట మొదలు. ఆటనండి ఖచ్చితంగా. ఒకళ్ళకి పిల్లలు లేరు, మీరు ఊహించండి. ఆట ఎందుకు అంటున్నాను నేను? ఖచ్చితంగా ఇది ఆట, ఇది మాయ, ఇది మిథ్య. మనం మాయలో పడ్డాము. ఒకళ్ళకి దంపతులు పిల్లలు లేరు. ఇక వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తి ఉండాలి. ఇద్దరూ అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చుగా. ఉన్నారు, బాగానే ఉంది. వారి బంధువులు వీరి బంధువులు వస్తున్నారు, వెడుతున్నారు, ఆ సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎన్ని జరిగినా సరేనండి, వాళ్ళ మనస్సులోంచి పిల్లలు లేరనే భావం పోదండి. పైగా వచ్చిన వాళ్ళు కూడాను 1 ఏడాది దాటగానే ఇంకా కడుపున ఒక అయలా ఏమిటి కాసేది చింతకాయ. ఇది పనికి మాలిన పలకరింపు. ఎప్పుడు పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు గురించి, అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, చదువు రాని వాళ్ళ దగ్గర చదువు గురించి ప్రస్తావించకూడదు అన్నది మహాపాపం. ప్రస్తావించకూడదు అసలు. ఎందుకు ప్రస్తావిస్తున్నాం? వాళ్ళని అవమానించడం కోసం. కాకపోతే వాళ్ళకి లేదని తెలుసుగా. ఒక వికలాంగుడు ఉన్నాడు, వికలాంగురాలు ఉంది, ఆవిడే బాధపడుతోంది. మనం పని కట్టుకుని దాన్ని పలకరించాలా ఆ విషయాన్ని? ఆవిడ కోట్ల రూపాయలు ఆస్తుంది, వీల్ చైర్లో కూర్చుంది, సుఖంగా నడిచిపోతుంటే ఈ వియ్యపురాలో తోడుకోళ్ళలో ఎవరితో వస్తుంది. వచ్చి ఎన్నుంటే ఏమిటి, కాళ్ళు లేనప్పుడు. ఈవిడ మనసులో కుళ్ళండి, ఆవిడకి అంత ఆస్తుంది. అసలు ఉద్దేశం ఏమిటి అంటే, ఆవిడ బాధ ఏదో ఆవిడ పడుతుంది, ఆవిడ సంతోషం ఆవిడకుంది. ఆవిడ 4 నౌకర్లను పెట్టుకుంది. ఆవిడ కాలుంటే ఆ 4గురికి ఉపాధి లేదు. భగవంతుడు కొనుక్కొని అందుకే చేస్తాడు. అంత కోట్లు ఆస్తున్న వాళ్ళకు ఒకటి లేకుండా చేస్తే ఆ వంక మీద 10 మంది బతుకుతారు అక్కడ నౌకర్లు. లేకపోతే ఏముంటుంటుంది? ఆవిడ సంతోషంగా ఉంది, ఆ నౌకర్లు సంతోషంగా ఉంది. ఈవిడ తోడుకోళ్లకో మరదలకో ఈవిడికి కుళ్ళు వచ్చేస్తుంది. అంత ఆస్తి మనకి లేదండి. అందుకే ఎన్నుంటే ఏమిటి, కాళ్ళు లేకపోయిన తర్వాత దేవుడు అలా చేశాడమ్మ. అంటే ఆవిడ నిత్యం ఆ కాళ్ళు ఒక్కటి లేనందుకు కుళ్ళిపోతుంటే ఈవిడికి ఎంత ఆనందంగా ఉంటుందో. దీన్నే శాడిజం అంటారు, పైశాచిక ఆనందం అంటారు. ఎదుటి వాళ్ళ బాధను చూసి మనం ఆనందించడం, ఈ తత్వమే వదులుకోవాలి. దానికి లెక్క పిల్లలు లేరు, అందరూ పలకరిస్తుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఎన్నుంటే ఏమిటి, పిల్లలు లేనప్పుడు. నట్టింట్లో నవ్వులు లేవు, నట్టింట్లో నవ్వులు లేవు. పిల్లలు ఉన్న వాళ్ళందరికీ నట్టింట్లో కాదు, జీవితంలోనే నవ్వులు లేవు. ముందు సంతానం, తర్వాత సంతాపం. ఎవ్వరూ పిల్లలు ఉన్నవాళ్ళు సుఖంగా లేరు నాకు తెలిసి. ముఖ్యంగా వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చేయంటే వాడికి మనం బానిస. వాడికి మనమే భయపడి చచ్చిపోతున్నాం ఇక్కడ. వాడు ఏం చేస్తాడు? మా అబ్బాయికి ఇష్టం లేదు, మా అబ్బాయికి ఇష్టం. ఏది ఇష్టం లేదు? గొట్టం వాడంతా, వాడి వయస్సు ఎంత? మన కళ్ళ ముందు పుట్టాడా?
10-15 ఏళ్ల వరకు మనకి భయపడి చచ్చాడా? ఇప్పుడు వాడికి 25 ఏళ్ళు వచ్చేసరికి వాడికి భయపడుతున్నావా? ఇంతకంటే మిథ్యా ప్రపంచం ఏంటండి చెప్పాలంటే. ప్రపంచం మాయ కాదు, మొత్తం రౌండ్ అయిపోవాలా చక్రం. తండ్రి ఏమో తండ్రికి చిన్నతనంలో కొడుకు భయపడతాడా, కొడుకు పెద్దవాడయ్యేసరికి తండ్రి భయపడుతున్నా అంటే చక్రం కాదు ఇది. ఆత్మజ్ఞానం లేకే కదా భయపడి చూస్తున్నాం. ఆత్మజ్ఞానం ఉంటే ఎందుకు భయపడతామండి? నాన్నగారు నేను చెప్పింది నాకు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. మంచిది. నేను మా నాన్నతో అన్నాను ఈ విషయం. ఎక్స్కర్షన్కి 400 అడిగాను. నేను 400 ఊరికే సరదాగా వస్తుందా 75లో అడిగాను. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం 400. ఒక ఉద్యోగి జీతం రా 400 అంటే ఏమనుకుంటున్నావు అన్నాడు. ఎక్స్కర్షన్ విహారయాత్ర కోసం అడిగా. నేను ఇవ్వను అన్నాడు. నేను ఊరేసుకుంటా అన్నా. వెంటనే ఏమేవ్ వీడు ఊరేసుకుంటాటే కాసి గట్టితాడి మళ్ళీ బతకకుండా అన్నాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకు మళ్ళీ ఆ ప్రయత్నం నేను చేయలే. పైగా లెక్కట్టేశాడు. నువ్వు పోతే 6 అన్నాడు. ఇంట్లో 7 ఉన్నది. లెక్క కూడా పెట్టాడు. సోళ్ళ బియ్యం తగ్గాయని. నువ్వు పోతే 6 రాయం గొప్ప సంపాదించి తెలుస్తుంది అన్నాడు. నిర్భయంగా పెంచినటువంటి తండ్రికి పుట్టడం వల్ల ఇవాళ నేను కూడా నిర్భయంగానే ఉండగలుగుతున్నా. మొహమాటం ఏం లేదండి ఆ విషయం. నాకు ఇంట్లో అటువంటి సమస్య వస్తే మా నాన్న గుర్తొస్తారు వెంట. మా నాన్న ఎలా ఉన్నాడో నేను అలాగే ఉండవు. పో అంటాను. ఎందుకంటే జగన్ మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. ఈ మిథ్యా జగత్తుకి అధిష్టానం ఆవిడే ముక్తినిస్తుంది. ఆ ముక్తి రూపమే ఆవిడ. ఇక మనం దేనికి భయపడాలి? ఊరికి కొడుకి కోడలకి కొమ్మకి కోకిలకి అందరికీ భయపడమే. ఏదో చేసుకుంటాడు, చేసుకోమని ఏం చేసుకుంటాడో రేపటికి 2 ఏమిటట 10 రోజులు బాధపడతాం. జీవితాంతం ఏడిచేది ఒక్కసారి ఏడుస్తాం. ఒక దెబ్బతో వదిలిపోతుంది. అంతేకాని వాడు ఏదో చేసుకుంటాడు కదా అని చెప్పేసి వాడు అడిగిందల్లా ఇవ్వడం మొదలు పెడితే రేపు వాడికి ఇచ్చిన డబ్బు వల్ల మనం అందరం ఆత్మహత్య చేసుకోవాలి. కుటుంబం అంతా అప్పులు బారై. అది బాగుంటుందా? సామూహిక ఆత్మహత్య. వాడు చేయకూడని పనులను చేసి మొత్తం దెబ్బతీస్తాడు. అందుకని వాడు ఒక్కడికి ఖచ్చితంగా చెప్పడం కదా, కొడుకైనా సరే కూతురైనా సరే కుదరదు. ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అంతే. ఇది చెప్పలేమండి మనం. ఎందుకంటే శరీరం శాశ్వతం, మనం శాశ్వతం, మన బిడ్డలు శాశ్వతం. బిడ్డల కోసమే కదండి సంపాదించాం. చాలా పొరపాటు మాట. బిడ్డల కోసం సంపాదించడం కాదండి. ఒక మనిషి సంపాదించిన ఆస్తిని సమాజంలో తనకి ఇష్టమైన వాటి ఖర్చు పెట్టేందుకు సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి. పిల్లలకు అడిగే హక్కు లేదు. ఇస్తేనే తీసుకోవాలి. తల్లిదండ్రులు ఇస్తేనే తీసుకోవాలి. బిడ్డల కోసం సంపాదించడం ఏంటి అర్థం మాట? అంటే అంత స్వార్థంతో బతుకున్నామా అండి? ఇన్ని 100 కోట్లు అవసరమా అండి 2 పిల్లల కోసం? బిడ్డల కోసం సంపాదన అయితే ఇంత అవసరం లేదమ్మా. బిడ్డలు ఎంతసేపు పెంచాలి, పెద్ద చేయాలి, చదువు చెప్పించాలి, బట్టలు కుట్టించాలి. వాడికి 20 ఏళ్ళు వచ్చే వరకు మంది బాధ్యత. తర్వాత వాడి బాధ్యత. అడుక్కు తిన్నా మంచిదే, అద్వైతం నేర్చుకున్నా మంచిది. అందుకని 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా ఇంకా తండ్రి మీదే ఆధారపడ్డాం. ఇంకా ఇవ్వలేదని అన్నాం. ఎవడిస్తాడు? ఇదే లేని దాని గురించి ఆలోచించడం. ఎందుకంటే దంపతులు ఉంటారండి, పిల్లలు లేనివాడు. పిల్లలో అని ఏడుస్తారండి. వాడు పోనా పిల్లాడు పుట్టాడనుకో ఎప్పటికైనా 10 ఏళ్లకి అమ్మయ్య అన్నవరం వెళ్ళి మొక్కుకుని వచ్చాము, పిల్లాడు పుట్టాడు, మొత్తం మీద సత్యనారాయణ స్వామి దేవాలయం. అందుకే ఆయనకి సత్య సూర్య నాగ జ్యోతి వర ప్రసాద శర్మ అని పాస్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్ కూడా పట్టనంత పేరెట్టాం. ఎయిర్పోర్ట్ కూడా పట్టదు ఆ పేరు. ఇంత అయ్యాక ఏమైంది? వాడు కాస్త పెరిగాడు. ఏమండి పిల్లాడు పుట్టాడు, మీరు ఆనందంగా ఉన్నారంటే ఏమిటో పుట్టాడన్న పేరమ్మా, అన్నీ అనారోగ్యాలే, పుట్టి బతకాలి కదా, పుట్టకపోయినా బాగుండేది. వాడు వచ్చేసింది ఎప్పుడే. వాడికి ఆరోగ్యాలు కూడా తిరిగి కాస్త బళ్ళోకి చేర్చాక మీ వాడిని బళ్ళు వేశారండి, మంచి టెక్నో స్కూల్లో వేశారండి, బాగుందండి. ఏం వేసామమ్మా, లెక్కల్లో డల్లగా ఉన్నాడు. అదే ఇంత చేస్తే వాడు యూకేజీకి లెక్కలేమిటి, అందులో డల్ ఏమిటి? మొదలైంది ఇంకో చింత. ముందు లేరని చింత, తర్వాత ఆరోగ్యం చింత, తర్వాత చదువుల చింత. వాడు ఇంకాస్త పోయిన యూకేజీ, పీకేజీ, టీకేజీ అన్నీ దాటాక 7వ తరగతో 8వ తరగతో వచ్చాకంటే 10th క్లాస్ అమ్మ పెద్ద కండం, అది దాటాలగా. అదో బెంగ, అది తల్లి బెంగే. ఆ 10th క్లాస్ కూడా దాటాక పెడితే ఇంటర్మీడియట్, ఎంసెట్ అందులో ఉంది. 10thలో ఏముంది, ఎవడైనా పాస్ అవుతాడు, అయిపోయింది. అది అయిపోయింది కూడా చిన్న కష్టం. ఇంటర్మీడియట్ ఎంసెట్ అయ్యాక మీ వాడు ఎంసెట్ కూడా పాస్ చేయాలంటే మంచి ర్యాంకు రావాలమ్మా. 6 అంకెల్లో వచ్చింది. 6 అంకెల్లో వస్తే అలాగా 3 అంకెల్లో వస్తుంది అనుకున్నాం. మంచి ర్యాంక్ కూడా వచ్చింది అనుకోండి. అప్పుడు ఇంజనీరింగ్లో మంచి సీట్ రావద్దు, మంచి బ్రాంచ్ రావద్దు, ట్రిపుల్ సి 3 సార్లు క్షవరమైపోతుంది జీవితం. మళ్ళీ అదో గొడవ. అది కూడా వచ్చిన తర్వాత ఇది వస్తే ఏమైంది, ఉద్యోగం రావద్దు, మంచి ఉద్యోగం రావాలి. ఉద్యోగం కూడా వచ్చాక వచ్చింది కానీ టీసీఎస్లో రాలేదు, సిటీఎస్లో వచ్చింది. ఒకవేళ టీసీఎస్లోనే వచ్చింది కానీ ప్యాకేజీ సరిగ్గా లేదు. బొత్తిగా 12 lakhs ప్యాకేజీ అనుకున్నాం, 5 lakhs ఇస్తున్నారు సంవత్సరానికి లెక్కలు. ఇప్పుడు మళ్ళీ అదో చింత.
ఆ ప్యాకేజీ కూడా వచ్చింది, జీతం కూడా బాగుంది అనుకోండి, సంవత్సరానికి నెలకు ₹1,00,000 జీతం, టీసీఎస్ అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు పెళ్ళి అవ్వట్లేదు, సరైన కోడలు రావద్దు అప్పుడు అనుకోవాలి. పెళ్లి కూడా అయిన తర్వాత మళ్ళీ అత్తగారిని ఏమమ్మా కోడలు కూడా వచ్చిందమ్మా, బోడు ఖర్చు పెట్టి పెళ్లి చేసాం అంతా బాగుందా అంటే ఏమిటో కోడలు ఇంకా నీళ్ళు వేసుకోవాలా, మళ్ళీ మొదలైంది. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. ఇదండి సృష్టి మొత్తం. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి. సృష్టిస్తోంది ఒక మాయగా, దాన్ని ఆవిడ పెంచి పోషిస్తోంది మనమే. ఆవిడంటే ఎవరంటే మనలో ప్రవేశించింది ఆ మాయ. మనమే ఎలా ఆలోచించాం. ఇప్పుడు నేను చెప్పిన కాలచక్రం అంతా చూడండి, పిల్లలు లేరనుకున్నది మనమే, పుట్టిన పిల్లలకు అనారోగ్యాలు అనుకున్నది మనమే, చదువులో ర్యాంకులు రాలేదు అనుకుంటున్నది మనమే, చదువులో మంచి ఇంటర్మీడియట్లో ర్యాంక్ అనుకున్నది మనమే, ఇంజనీరింగ్ అనుకున్నది మనమే, టీసీఎస్ అనుకున్నది మనమే, జీతం అనుకున్నది మనమే, పెళ్లి కాలేదు అనుకున్నది మనమే, మళ్ళీ వాళ్ళకి పిల్లలు లేరనుకున్నది మనమే. అసలు మనకి పిల్లలు లేనప్పుడే సరిపెట్టుకుని కూర్చుంటే ఉన్న ఆస్తిలో వాసవి కన్యకా పరమేశ్వర ఆలయానికి రాసేసి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. సుఖంగా మంచి కార్యక్రమాలు పెట్టించేవారు, మా బోటికాళ్ళం బాగుండేవాళ్ళం. ఎందుకు వచ్చిన గొడవ? ఇవన్నీ మనం పెంచుకుంటున్నాం. ఇదేనండి సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి. ఈ పెంచుకోవడం కోసం ఎన్ని మాయలు చేస్తున్నాం. అందుకే సృష్టి మొత్తంలో మాయ చేసేవాడు విష్ణువే. శివుడు చేయడు, బ్రహ్మ చేయడు. వాళ్ళిద్దరికీ అవసరం లేదు. బ్రహ్మమాయ శివమాయ ఉండవు, విష్ణుమాయ అమ్మ అంతా విష్ణుమాయ. ఎందుకని ఓ కుటుంబాన్ని పోషించుకోవాలంటే 100 మాయలు చేస్తున్నాం. ఇక్కడ 100 అబద్ధాలు ఆడితే కానీ రోజు గడవట్ల. 14 లోకాలు పోషించాలంటే ఎన్ని మాయలు చేయాలి? విష్ణువు. అందుకే విష్ణువే పెద్ద మాయగాడు, శివుడు మాయగాడు కాదు. చేస్తాడు, మరి తప్పదు. మొత్తం కుటుంబాన్ని నడవాలి. జగత్ కుటుంబీ. ఇంత పెద్ద జగత్తును పోషించుకోవాలంటే ఎన్ని అవతారాలు ఎత్తకపోతే నడుస్తుందండి? అవతారాలు ఎత్తింది అందుకే ఆయనే. అమ్మవారు ఎత్తింది అవతారాలు, ఈ విష్ణువు ఎత్తాడు అవతారాలు. ఇంకెవరో అవతారాలు ఎత్తలేదు, మీరు పురాణాల్లో చూసుకోండి. పైగా అమ్మవారు ఎత్తిన అవతారాలన్నీ క్షణికమే, శాశ్వతమైనవి కావు. అవి సంఘటన సందర్భంగా వచ్చాయి. విష్ణుమూర్తి అవతారాలు అలాంటికో. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం తక్షణం పుట్టే వెళ్ళిపోయి. నరసింహావతారం కొద్దిసేపు ఉంది, వెళ్ళిపోయింది. వామనావతారం 8 ఏళ్ళు ఉంది, వెళ్ళిపోయింది. పరశురామావతారం శాశ్వతంగా ఉంది, జీవితాంతం ఉంది. రామావతారం పరిపూర్ణంగా ఉంది. కృష్ణావతారం అంతకంటే పరిపూర్ణంగా 125 ఏళ్ళు ఉంది. విష్ణుమూర్తి అవతారాల్లో ఈ తేడాలు ఉన్నాయి. అమ్మవారి అవతారాలు మాత్రం అన్నీ 10-15 నిమిషాల్లో లేదా ఒక్క పూటలో వెళ్ళిపోయినవి. ఈ భండాసురుణ్ణి చంపడం కోసమే లలితాదేవిగా ఆవిర్భవించింది. అది కూడా ఒక్కరోజు పని. ప్రధానంగా అవతారాలు ఎత్తేది విష్ణువే. ఎందుకంటే సృష్టి నడిపించవలసిన వాడు ఆయన. కుటుంబాన్ని పోషించేవాడే 100 అవతారాలు ఎత్తుతాడంటే 100 ఉద్యోగాలు చేస్తాడు. ఓ టీచర్ ఉద్యోగం చేసి ఏదో ఉద్యోగం చేసి చాలలేదనుకోండి, ఎల్ఐసి ఏజెంట్ అవుతాడు. మరి 2వ అవతారం ఏం చేయమంటావు? సరిపోవట్లేదు. విష్ణుమూర్తి అంతే అవతారాలు ఆయనే ఎత్తుతాడు. ఇందుకోసమే అస్థి, భాతి, ప్రియం అనే 3 బ్రహ్మలక్షణాలకి మనం చేరుకోవాలంటే నామరూపాత్మకం జగత్తు, ఈ పేరు రూపం కలిగినటువంటి జగత్తు, ఈ జగత్తులో ఉండే మనం, మన శరీరం, ఇవన్నీ మిథ్యా. వీటికి అంత ప్రాధాన్యం ఇవ్వద్దు. ఈ పేరు గురించి కానీ ఈ రూపం గురించి కానీ అంత తాపత్రయపడద్దు. నిన్న చెప్పుకున్నట్టే తెల్ల వెంట్రుక కనపడగానే కంగారు పడకూడదు. అమ్మయ్య వయస్సు పెరుగుతోందన్నమాట. కానీ అంతే, దాన్ని తేలిగ్గా తీసుకో. ఆ తెల్ల వెంట్రుక మనకొక సూచన. అబ్బాయి అయిపోతోంది, జీవితం అయిపోతోంది, జాగ్రత్త చూసుకో, ఇంకెంతకాలం ఉంటావో తెలియదు. మళ్ళీ దీనికి నువ్వు 100 రంగులు వేసినా ఇది నల్లబడదు. జీవితమేనా అంతే. జాగ్రత్త పడు. నేనెవరని ఆలోచించావా? ఆత్మజ్ఞానం పొందేవా? ఊరికే వెంట్రుకలు లెక్కెట్టుకుంటూ కూర్చున్నావా? ఆ రకంగా తెల్ల వెంట్రుక ఎంత మేలు చేస్తోందండి. మనిషికి హెచ్చరిక చేస్తోంది. అది ఏదో ఎర్ర జెండా చూపించినట్టుగా. దాన్ని ఎందుకు ద్వేషించాలి? మనం దానికి సిద్ధంగా లేము. ఇంకా ఏదో బతికి, ఇంకా ఏదో యౌవన భోగాలన్నీ అనుభవించి, ఇంకా ఆస్తులు సంపాదించి, ఇంకా 10 వేదికల మీద వెలిగిపోయి ఏదో చేసేద్దామని అధవతాపత్రయం ఇక్కడ. అందువల్ల మనకు ఆ తెల్ల వెంట్రుక భయంగా కనిపిస్తుంది. లేకపోతే అది ఆనందంగా కనిపించాలి. అమ్మాయ పర్వాలేదు, నేను ఇంక పెద్ద రకంలో పడ్డాను, నేను ఏదో జాగ్రత్త పడాలి, ఇంక కుటుంబం తాపత్రయం కాదు, నేను జాగ్రత్త పడాలి అని మనకి విముక్తి, ఒక వెంట్రుక విముక్తి కలిగిస్తుందండి మనం తెలుసుకోగలిగితే. లేకపోతే ఆ వెంట్రుక యమపాశమే చుట్టుకుంటుందండి. అదే రాగస్వరూప పాశాఖ్య. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికే అమ్మవారు భండాసురుణ్ణి సంహరించడానికి చిదగ్నికుండ సంభూత సత్ చిత్. సత్ అనేది ఎప్పుడూ అలాగే ఉంటుంది, అది కదలదు, మెదలదు. అద్రాక్ష్యం, అగ్రాక్ష్యం, అతర్క్యం, అమేయం అంటారు. అద్రాక్ష్యం చూస్తే కనపడదు, అతర్క్యం నీ ఊహకందదు,
అమేయం నువ్వు కొలిస్తే కుదరదు, ఇన్ని గజాలని చెప్పడానికి వెళ్ళేది. దేనికి అందదు అంటే అది ఆకారము లేనిది, అదే సదాశివుడు. ఊరికి మనకు కనపడడం కోసం అక్కడ శివుడు మెళ్ళో రుద్రాక్షమాల వేస్తారు, కానీ ఆయనకు ఆకారం లేదు. ఆయన సృష్టిని చేయడం కోసం చిత్ అనేటువంటి కళను ఉపయోగిస్తాడు. చిత్కళానందగళిక ప్రేమ రూప ప్రియంకరి అంటే అర్థం. ఆ చిత్కళ ఆనంద కళిక, చిత్కళయే ఆనంద కళగా మారుతుంది. అందుకే సత్ చిత్ ఆనందం. సత్తుగా ఉన్న పదార్థం ఉండడం మాత్రమే, ఒకే ఒక లక్షణం ఉండడమే, ఇంకేమీ ఉండదు. అటువంటి లక్షణం కలిగింది కాస్త చిత్, చైతన్యవంతమే. కదలడం మొదలు పెడితే మనం ఆనందిస్తాం. పసిపిల్లాడు తల్లి ఒళ్ళో పడుకుంటాడు, కదలడు మెదలడు. ఎక్కువసేపు పడుకుంటే అనుమానం కూడా వస్తుంది, వేళ అవలేని లేసరు అంటూ. వాడు కాస్త కదలడం, ఆడుకోవడం, కాళ్ళు చేతులు ఆడించడం, తల్లిని నెమ్మదిగా గుండెల మీద తనడం మొదలైతే మా వాడు యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్. వాడు పెద్దయ్యాక ఒక్క తాపుతంటే అప్పుడు తెలిసి వస్తుందండి. అప్పుడు యాక్టివ్ అనరు, ఏమిటో ఎలా అయిపోయింది. చిన్నప్పుడు యాక్టివేనమ్మా, ఇప్పుడు రియాక్టివ్. అప్పుడు తన్నినప్పుడు ఆనందించాం, బాల్య చేస్తాను. తన్నకపోతే బాధపడ్డాం, ఏమో ఉలుకు లేదు పలుకు లేదమ్మా, బిడ్డ అలా ఉండిపోయాడు, ఏమిటో అవనే లేదు, ఇవాళ ఫోన్లే సుఖంగా పడుకున్నాడు అని అనుకో. అనేక ఆలోచనలు వచ్చేస్తాయి భయంకరంగా. వాడు ఇప్పుడు కదలడం కోసం ఓ ఇంజక్షన్ చేయిస్తాం. వాడు కదిలి 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 మన ఆస్తులను కూడా కదిలించడం మొదలుపెట్టాక అయ్య బాబోయ్ వీడు ఉయ్యాల్లో కదలకుండా ఉంటే ఎంత బాగుండేదో, అప్పుడే విసిరిపారేసేవాళ్ళం, గొడవలేదు. ఇది చిత్ అనే పదార్థంతో వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే అది కదులుతుంది, కానీ అంటే చిత్కళ తర్వాత చిత్కళ ఆనంద కళిక, ఆనంద కళికగా మారాలి, లేకపోతే విషాద కళిక అయిపోతుంది. కళిక అంటే మొగ్గ. ఆనందపు మొగ్గ అయితే వికసించి ఆనంద పుష్పం అవుతుంది, విషాద కళిక అయితే వికసించి విషాద పుష్పమే అవుతుంది. అందుకని అమ్మవారి చిత్కళ ఆనంద కళిక. ఆ సదాశివుని యొక్క కళలలో చిత్కళ ఈవిడ. ఆ చిత్ అనేటువంటి అగ్నిగుండం నుంచి ఆవిడ ఆవిర్భవించింది. దేవకార్య సముద్యత ఎందుకు పుట్టింది? ఆ రూపం ఎత్తడానికి ఒక కారణం ఉండాలి కదా. విష్ణుమూర్తి రాముడుగా పుట్టాడు అంటే రావణాసురుడు ఉండబట్టే పుట్టాడు, లేకపోతే పుట్టాడు. నరసింహస్వామిగా పుట్టాడంటే హిరణ్యకశ్యపుడు అనుకోబట్టే పుట్టాడు, లేకపోతే పుట్టాడు. సోమకాసురుడు వేదాలు ఎత్తుకుపోబట్టే మత్స్యావతారం ఎత్తాడు, లేకపోతే ఎత్తాడు. ఆయన దాన్ని ఆయన వైకుంఠంలో సుఖంగా పడుకుంటాడు. అలాగే అమ్మవారి అవతారం ఎందుకు ఎత్తింది? ఆ దేవకార్య సముద్యత. దేవతలందరూ భండాసురుడు అనేవాడి పరాక్రమానికి తట్టుకోలేక, వాడికి 30 మంది కొడుకులు ఉన్నారు, ఆ 30 మంది కొడుకుల పరాక్రమానికి తట్టుకోలేక వాడు దేవలోకాలు సహా, మత్స్యలోకాలు సహా, ఋషిలోకాలు సహా, బ్రహ్మలోకం కూడా వదలకుండా సర్వనాశనం చేసేస్తుంటే తట్టుకోలేక విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, ఇది నా వల్ల అయ్యే పని కాదు, అందరం కలిసి అక్కడికి వెళదాం పదండని మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించాడు విష్ణుమూర్తి సహా. బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ దేవర్షిగణ సంఘాతస్తు యమాన ఆత్మవైభవ అంటే అర్థం అది. దేవతలు బండాసురుడికి భయపడి ఏం చేయాలో తెలియక ఎలాగో వాడిని చంపడం చేతకాక, ఎందుకంటే వాడి దగ్గర అస్త్రం ఉందండి, విచిత్రమైన అస్త్రం, సర్వాసురాస్త్రం అంటారు. పురాణాల్లో మరి ఎక్కడా ఏ యుద్ధంలో ఎవ్వరూ వాడలేదు, ఎవరి దగ్గర లేదు. సర్వాసురాస్త్రం అంటే వాడు ఒక బాణం తీసి హిరణ్యకశిపాయ నమః అని ప్రయోగిస్తే ఆ బాణంలో హిరణ్యకశిపుడు ప్రవేశిస్తాడు, చచ్చిపోయిన వాడు. ఇంకో బాణం తీసి దశకంఠాయ నమః అని ప్రయోగిస్తే ఆ బాణంలో దశకంఠుడు ప్రవేశిస్తాడు. ఇంకో బాణం తీసి హిరణ్యాక్షాయ నమః అని ప్రయోగిస్తే హిరణ్యాక్షుడు ప్రవేశిస్తాడు. ఇంకో బాణం తీసి రక్తబీజాయ నమః అంటే ఎప్పుడో చచ్చిపోయిన రక్తబీజుడు మళ్ళీ వస్తాడు. అంత ప్రమాదకరమైన అస్త్రం వాడి దగ్గర ఉంది. మళ్ళీ అంత ప్రమాదకరమైన అస్త్రం డొనాల్డ్ ట్రంప్ దగ్గరే ఉంది. నిన్న వేసాడు దాని మీద ఇంకోటి మళ్ళీ వేస్తాడు. వీడో బండాసురుడు మనకి. ఎందుకంటే బండాసురుడు అంటే బండా భస్మం అని అర్థం ఉంది. వీడో బండై. వాడు మంచి ఎప్పుడు చేస్తాడో చెడ్డ ఎప్పుడు చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. ఉన్నట్టుండి మొన్న సిరియా మీద వేశాడు. పోనీ అదేంటే కాస్త అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఏదో పసిపిల్లలను చంపేందుకు రసాయనిక ఆయుధాలు వాడారు అందుకని వేశాను అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ మీద వేశాడు నిన్న, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, ఆ తల్లి బాంబు వేసేట. రేపు పొద్దున్న రష్యా వాడు తండ్రి బాంబు వేస్తాట. మొత్తం మీద తల్లి బాంబు తండ్రి బాంబు వేసి ప్రపంచాన్ని తల్లి తండ్రి లేని అనాథ కింద చేస్తారు. బండాసురుడు అంటే వీళ్ళిద్దరే. ఉత్తర కొరియాలో ఇంకోడు ఉన్నాడు, వాడు డబల్ బండాసురుడు. వాడు చుంగు చాంగ్ చింగ్ అని ఎవడో ఉంటాడు. వాడు ఒకడు వీడిని మించిన వాడు. వాడు అమెరికాకి పక్కలో ఉంటాడు. వాడు ఎప్పుడేమేస్తాడో వాడికి తెలియదు. మీకు ఏం ఆశ్చర్యపోకల, ఒక ఏడాదిలో ప్రళయం వచ్చినా మీరు ఆశ్చర్యపోకల, పరిస్థితులు అలాగే ఉన్నాయి.
ఆ ప్రళయంలో కూడా మనం భయపడకుండా ఉండాలి అంటే మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి, ఇది మిథ్యా జగత్తు, దీనికి అధిష్టానం ఆవిడే, ఇది కేవలం కళ, ఇది కేవలం ఒక సినిమా, ఇది కేవలం ఒక నాటకం, ఇందులో నేను ఒక పాత్రధారిని, ఈ శరీరం లేకపోయినా నాకు వచ్చే నష్టం లేదు, సత్ చిత్ ఆనంద రూపంలో నేను శాశ్వతంగా ఉంటాను అని ఎవ్వరం మనలో తెలుసుకోగలుగుతామో వాళ్ళు నిత్యానంద స్వరూపులై ఉంటారు. ఈ పరిణామాలు వేటికి భయపడవు. లేకపోతే అక్కడెక్కడో జరిగేదానికి కాదు, మన ఇంటి ముందు జరిగేదానికి కూడా, చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ భయపడవలసి. చెబుతున్నాం కదా, కొడుక్కి కూతురికి కూడా భయపడవలసిందే. మనం పెంచి పెద్ద చేసిన వాళ్ళు వాళ్ళకి మనం భయపడే పరిస్థితి ఏమిటండి? దౌర్భాగ్యం జీవితంలో ఇంతకంటే ఏదైనా ఉందా? ఇది లేదా? అందరం పడుతున్న వాళ్ళమే. ఎదిగిన పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, చెబితే వినరు, వాడంతా వాడికి తెలియదు. మూర్ఖుడంటే అర్థం ఏమిటంటే వాడికి తెలియదు, ఇంకోటి చెబితే వినడు, దాని నిర్వచనం అది. మూర్ఖుడు అంటే వేరే ఏమి డిక్షనరీ వెతక కథ, రెండే మాటలు. మూర్ఖుడు అంటే వాడికి తెలియదు, ఇంకోటి చెబితే వినడు. వాడికి తెలియపోయినా పర్వాలేదు, ఇంకోటి చెబితే వినాలా వద్దా? వినడు, నేను విన్నంటాడు. నువ్వు అనుకున్న తప్పురా అంటే నేను అదే చేస్తానంటాడు. ఇదే మూర్ఖత్వం అంటే. అటువంటి వాడు దేశంలో ఎక్కడున్నా తట్టుకోవడం కష్టం, మన ఇంట్లోనే ఉంటే మరి ఎలా తట్టుకోవాలి? కేవలం జ్ఞానం అనే కవచంతో మాత్రమే ఈ ప్రమాదాలన్నింటినీ తట్టుకోగలం, ఈ మమకారాలని ఛేదించుకోగలం. అందుకే అమ్మవారి నామాల్లో నిర్మమ మమతాగంత్రి నిష్పాప పాపనాశని. ఈ భండాసురుని చంపడం కోసం ఎందుకు పుట్టిందంటే ఆవిడ, మనం దేహాత్మ భ్రాంతి పెంచుకుంటున్నామే, దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను. ఆ దేహమే నేను అనే భావనే భండాసురుడు. భండ అంటే భస్మ, భస్మప్రాయమైన దేహాన్ని నువ్వు అనుకుంటున్నావంటే ఇంతకంటే అజ్ఞానం ఏదైనా ఉందా? మన కళ్ళ ముందు మన బంధువులు, మన స్నేహితులు ఎంతమంది శ్మశానానికి వెళ్ళిపోలేదు? ఇందులో మగ ఆడ కొంతమంది అయినా వాళ్ళ దహన క్రియల్లో పాల్గొన్నామా లేదా, చూశామా లేదా? అలా రేపొద్దున మన శరీరానికి ఆ గతి పట్టదా? మనకి ఏమైనా ఇది బంగారపు శరీరమా? బంగారపు అయితే మాత్రం కాల్దా? దగ్గర బంధువులు పోవడం చూసాం, మనమే దగ్గరున్నాం, 10వ రోజు వెళ్ళాం, జలోదకాలు ఇచ్చాం, తిలోదకాలు ఇచ్చాం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమో అక్కడ ఏదో సైట్ ఉందంటే కొందామా, ఇదే గొడవ ఎంతసేపును. వాడు సైటే కొన్నాడు, అక్కడే ఆ సైట్లోనే బారేశారు వాడిని. ఇంకా మనం ఓ సైట్ కొనుక్కుని మళ్ళీ అందులో పెట్టుకోవాలి. ఇక్కడ బాబు నన్ను ఇక్కడ బారేయండి, ఏం చేసుకుంటావు? ఇంకా కొని ఇక ఆపడమే. ఆపడం ఇంకా సంపాదిస్తాడు. పైగా వాడు ఎలా పోయాడో వ్యాఖ్యానిస్తాడు. వాడు అమాయకంగా గడిపాడండి లైఫ్ని. అప్పుడు వీడి పెద్ద తెలివైన వాడు ఎక్కడ? అమాయకంగా గడిపినా, బాగా మాయకంగా గడిపినా అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళే. ఈ వెళ్ళిపోయేటువంటి దేహం కోసం తాపత్రయపడేటువంటి భావన ఉంది, అదే భస్మాసురుడు, అదే భండాసురుడు. భండ అంటే అజ్ఞానము అని అర్థం. తెలుగులో ప్రకృతి, భండ అనే ప్రకృతికి తెలుగు మాట బండ, మొట్టి బండ, మొండి బండ. ఎంత మొద్దుబారిపోయినటువంటి అజ్ఞానంతో ఉంటామో ఎంత చెప్పినా అర్థం కాదు. మీకు కాదు, మాకే అర్థం కావడం కష్టంగా ఉంది. మీకే మాత్రం ఎలా తెలుస్తుంది? మాకంటే మీకు తెలిసిందంటే మీరే గొప్పవాళ్ళ కింద లెక్క, అందులో అనుమానం ఏం లే. చదువుతున్న వాళ్ళని, చెబుతున్న వాళ్ళ మాకే కష్టంగా ఉందండి, ఇంకే వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మాకు మేమనగా ఎంతమ్మా? విశ్వామిత్రుడు కష్టమైంది ఆ జ్ఞానాన్ని గ్రహించడం. బ్రహ్మర్షి కావడానికి ఎన్ని యాతనలు పడ్డాడు. ఓ దిక్కును కూర్చున్నాడు, 10 ఏళ్ళు తపస్సు చేశాడు, మేనకు వచ్చింది, తలుపేశాడు, 10 ఏళ్ళు దిగిలా. 10 ఏళ్ళు తపస్సు పోయింది, 10 ఏళ్ళు తలిపేశాడు. పోనీ ఇంకో దిక్కును కూర్చున్నప్పుడైనా బుద్ధి రావాలి కదా. అక్కడ కూర్చున్నాడు, త్రిశంకు అనేవాడు వచ్చాడు. నేను శరీరంతో స్వర్గానికి వెళ్తున్నాను. శరీరంతో స్వర్గానికి వెళ్ళడం ఏంటండి? గట్టిగా వెర్రివేషాలు వేస్తే విమానమే ఎక్కనీరు. శివసేన ఎంపీని ఏం చేశారు? ఏ విమానం ఎక్కకుండా చేశారు మొత్తం మీద. చచ్చినట్టు క్షమాపణ చెప్పాడు. ఎవడి కోసం? గట్టిగా వేషాలు వేస్తే ఈ శరీరంతో విమానమే ఎక్కనీరు కదా, స్వర్గానికి వెడతానంటే ఏమిటది? అదో పిచ్చి మాట. ఆయన కాదన్నాడు ముందు. వశిష్ఠుడు కాదన్నాడండి, మీరు కూడా కాదంటే ఎలాగంటే తెలుగుదేశం వాళ్ళు పార్టీ కాదంటే వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వడం. ఇది ఏమిటది? మనుషుల్లో కూడా ఇలాగే ఉంటారు, అలాగే ఉన్నారు. ఓ పార్టీ వాడు కాదంటే ఇంకో టికెట్ ఇచ్చినట్టే వశిష్ఠుడు కాదన్నాడు కదా అని విశ్వామిత్రుడు చేపట్టాడు అజ్ఞానం. మళ్ళీ ఆ 10 ఏళ్ళు పోయింది, మొత్తం పోయింది తపస్సు. వాడెవడికో స్వర్గాన్ని సృష్టించడానికి, వాడెవడికో రంభని చింతామణిని పెట్టడానికి ఈయన తపస్సు ఉపయోగించాడు. ఆ రంభని ఈయన ఉపయోగించుకున్నా బాగుండేది. వ్రతం చెడ్డ ఫలం దక్కింది, వ్రతం చెడ్డ ఫలం దక్కింది. అది కూడా ఉండదండి, వాడెందుకు ఉపయోగించుకోవడం? అందుకని పోయిందా లేదా? అదే మేనకతో గడపడం తమో గుణం. త్రిశంకుడు కోసం వశిష్ఠుడితో పోటీ పడడం రజోగుణం, పోటీ రాజకీయం. పోనీ అది కూడా కుదరదని ఇంకో దిక్కుకి వెళ్ళాడు. అప్పుడు ఏమనుకున్నాడు విశ్వామిత్రుడు? మనలాగే ఆలోచించాడు ఆయన కూడా. అసలు దక్షిణ దిక్కును మొదలెట్టాను తపస్సు, అందుకే ఇలా దెబ్బతింది. దిక్కును బట్టి ఉండదు, మన దిక్కుమాలిన బుద్ధిని బట్టి ఉంటుంది.
ఈ అజ్ఞానం మనం కూడా వదులుకోవాలి. దేవుణ్ణి అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, యజమాని ఎక్కడ ఉండాలి, ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటే చాలు. మంచం ఎక్కడ పెట్టాలి, కంచం ఎక్కడ పెట్టాలి, పెద్ద ఇదో ప్రశ్న ఇక్కడ. నువ్వు ఎక్కడ పెట్టినా ఒకటే. నీకు సుఖంగా నిద్ర పట్టినప్పుడు మంచం ఎక్కడ పెట్టినా ఒకటే, మంచం నిద్ర పట్టినప్పుడు కూడా మంచం ఎక్కడ పెట్టినా ఒకటే. నీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ పెట్టుకో. అంతేగాని నువ్వు మంచం పెట్టిన ప్రదేశాన్ని బట్టి, నువ్వు బీరువా పెట్టిన ప్రదేశాన్ని బట్టి నీ అభివృద్ధి ఉండదు. ఇది పరమ అజ్ఞానం. వాస్తు అనేది కేవలం గాలి వెలుతురు ఇంట్లోకి రావడానికి, ఆరోగ్యం బాగుండడానికి మాత్రమే. వాస్తుకి దేవతలకి ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకి సిద్ధం. ఒక మాట వెళ్ళేది మోసం చేస్తున్నారు జనాన్ని, పచ్చి మోసం చేస్తున్నారు. వాస్తుకి దేవతలకి సంబంధం లేదు. వాస్తు కేవలం ఇంజనీరింగ్, గాలి వెలుతురు రావడం కోసం పుట్టిన అద్భుతమైన భారతీయ ఇంజనీరింగ్ శాస్త్రాన్ని ఈశాన్యం పొడుగు వాయవ్యం తక్కువ అని నాశనం చేసి పారేశారు పట్టుకొచ్చి. ఇక్కడ ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు ఉన్న రోజుల్లో, పల్లెటూళ్ళు ఉన్న రోజుల్లో పుట్టిన వాస్తు అపార్ట్మెంట్లు వచ్చాక దాన్ని అనుసరించడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అది కుదిరే పని కాదు. మనకు తోచింది వ్యాపారాలు నడుస్తున్నాయి అంతే. బాగా నువ్వు మంచం ఎక్కడ పెట్టావు, కంచం ఎక్కడ పెట్టావు పెద్ద విషయం కాదు. నీ మనస్సు ఎక్కడ పెట్టావు అది ముఖ్యం. దాని గురించి మనం అసలు పట్టించుకో. ఆ మనస్సు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం చేతగాక మంచాల మీద, కంచాల మీద, పెట్టగోడల మీద, కిటికీల మీద మన బతుకంతా ఆధారపడి చేసుకుంటాం. మనం మూడో కిటికీ పెట్టబట్టే, మూడో కిటికీకి ఆరో కిటికీ సంబంధం ఉండదమ్మా. దాన్ని బట్టి నీకు గొడవలు రావు, నీ బుద్ధి మంచిదే ఉండాలి. విశ్వామిత్రుడే ఉదాహరణ. ఒక దిక్కును చేశాడు, మేనకొచ్చింది, ఆయనే జడగొట్టుకున్నాడు. దిక్కును అంటాడు ఏమిటండి, ఆయన బుద్ధిని అనుకోవాలి కానీ. ఇంకో దిక్కును చేశాడు, త్రిశంకు వచ్చాడు, పోటీ పడ్డాడు, తపస్సు పాడైపోయింది, ఆయన్నే అనుకోవాలి. మళ్ళీ దిక్కునే అన్నాడు. ఇదే మనిషి చేసే వంకర పని. ఎప్పటికీ తన తప్పు తాను ఒప్పుకోడు. అవసరమైతే ఏమంటాడంటే, నేను భరణి నక్షత్రంలో పుట్టాను. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు. లేదు, చాలామంది దేవతలు భరణి నక్షత్రంలో పుట్టారు. వంకర మాటలు చెప్పద్దు, నీ బుద్ధి అలా ఉంది. నక్షత్రాన్ని బట్టే బుద్ధులన్నీ ఉంటే ఇంక వేరే పనులు ఏం చేయక్కల, ఆ ప్రకారం నడిపించేయచ్చు. అది సాధారణమైన నియమం. ఆ కాలంలో పుట్టిన వాడికి ఆ బుద్ధులు ఉండడం సాధారణమైన నియమం. దాన్ని మార్చుకుందుకు అన్ని విధాల అవకాశం ఉంది. ప్రబలమైనటువంటి ప్రయత్నం ముందు ఎప్పుడు అన్ని గ్రహస్థితులు ఓడిపోతాయి. అమ్మవారిని నమ్ముకుని ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పురుష ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం చేయాలి. చాలా స్పష్టంగా యోగ వాసిష్టం అత్యున్నతమైన వేదాంత గ్రంథం, భగవద్గీతకు కూడా మూలమైనటువంటి గ్రంథంలో ఉన్న విషయాన్ని చెబుతున్న, నిరూపించడానికి సత్యం. పూర్వజన్మ కర్మని జయించగలిగే శక్తి ప్రస్తుత కర్మకి ఉంది. యోగ వాసిష్టంలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయం. పూర్వజన్మ కర్మ, ప్రస్తుత కర్మ రెండు పొట్టేళ్లలాగా ఢీకొంటాయి. ఢీ ఢీ ఢీ. పొట్టేళ్ల యుద్ధం మీరు చూడండి, తల పగిలిపోయేలా కొట్టుకుంటాయి మానవు. పూర్వజన్మ కర్మ, ప్రస్తుతం నువ్వు చేసే ప్రయత్నం రెండు ఢీకొంటాయి. ఏది బలమైందైతే అది నెగ్గుతుంది అన్నాడు తప్ప పూర్వజన్మ కర్మే నెగ్గుతుందని చెప్పలేదు ఖచ్చితంగా వేదాంత గ్రంథాల్లో. పచ్చి మాయ జరుగుతోంది. అసలు గ్రంథాలు చదవరు, పుక్కిటి పురాణాలు పట్టుకుని వంకర మాటలు చెప్పి జనాన్ని పాడు చేస్తున్నాను. నాకు చాలా బాధగా ఉంటుంది. చైతన్యం కలిగించవలసిన జనంలో చేదస్తాలు పెంచేస్తున్నారు బాగా. ప్రస్తుత ప్రయత్నం మనం అమ్మవారిని నమ్ముకుని మనస్సులో పరమాత్మ మీద విశ్వాసాన్ని కోల్పోకుండా నేను ప్రయత్నం చేస్తాను, ఇది నాకు ఎందుకు రాదు అని గట్టి ప్రయత్నం చేస్తే 16 జన్మల కర్మేనా ఈ ప్రయత్నం ముందు తల వంచాల్సింది. ప్రయత్నం అంత గొప్పది. మనకి ప్రయత్నం మీద నమ్మకం లేదు. ఎందుకంటే ప్రయత్నం చేయడానికి బద్ధకం. చాలామందికి బద్ధకం, మనలో చాలామందికి బద్ధకం. ఆలస్యమిక మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుహు అంటాడు సంస్కృతంలో. మన శరీరంలో ఉన్న భయంకరమైన శత్రువు ఏంటంటే ఆలస్యం, బద్ధకమే శత్రువు. పుస్తకం చదవాలంటే బద్ధకం, పూజ చేయాలంటే బద్ధకం, అసలు ఆలోచించాలంటే బద్ధకం. మన బదులు ఎవడో ఆలోచిస్తాడు, వాడికో 10,000 బారేస్తాం అక్కడ. మీరు ఆలోచించండి, మాకు చెప్పేయండి, మీరు ఏం చెప్తే అది చేసేస్తాం, మీరే మా గురువులు, వాడే మన ముంచేస్తాడు. నువ్వు ఆలోచించలేవా? నీ సమస్య నా సమస్య, నన్ను ఆలోచించమంటావేంటి? నేను లోకుగా ఉన్నాను ఇక్కడ. వెంటనే నా బుద్ధి మారింది. అమ్మ, ఇంతమంది మన మీద ఆధారపడ్డారు కాబట్టి మనం వ్యాపారం చేసేద్దాం. మంచిదబ్బాయి, నీకెందుకు? చిటికెలో మాయం చేస్తా నీ సమస్యని. పట్టుకురా, 10 లక్షలు పట్టుకురా. పట్టుకొస్తాడు. ఎంత అమాయకుడండి. మోసాలు ఎందుకు జరుగుతున్నాయమ్మా? మన అజ్ఞానం వల్ల. దానికి స్పష్టమైనటువంటి వీరుగుడే అమ్మవారి యొక్క పుట్టుక. భండాసురుణ్ణి చంపడం. భండాసురుణ్ణి చంపడం అంటే ఆయన ఏదో రాక్షసుడు 10 తలకాయలు పెట్టుకుని అక్కడ ఉన్నాడు అనుకోకండి. మన దేహాత్మ భ్రాంతినే భండాసురుడు అన్నారు. దాన్ని చంపడానికి ఆవిడ ఎంత ప్రయత్నం చేసింది, ఎంత ప్రయత్నం చేస్తే జరిగింది. అమ్మవారే అంత ప్రయత్నం చేసింది పనిగట్టుకునే అంటే మనం ప్రయత్నం మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు మనం ఏదో అది అనుకుంటే అయిపోతుందండి, గ్రహస్థితి ప్రకారం జరుగుతుందండి. ఎంత అజ్ఞానం అండి అది.
కనిపిస్తున్నటువంటి సమాజం, మన శరీరం, మన బలం, మన యుక్తులు అన్నీ మనకు తెలుసా? కనిపించని గ్రహాల మీద ఆధారపడి బతకడమా ఎక్కడ? అది ఏం జరిగిందో మనకి తెలియదా? ఎక్కడున్నాయో ఏం జరుగుతుందో తెలియదా? ఇదే అజ్ఞానం. అందుకని దేవతలు జయించలేనటువంటి భండాసురుడు కోసం వీడు పుట్టింది. ఎందుకని వాడి దగ్గర సర్వాసురాస్త్రం ఉంది. వాడు ఏ అస్త్రమైనా వేగలు. చనిపోయిన రాక్షసులను కూడా మళ్ళీ పుట్టిస్తున్నాడు వాడు. ఇంకెక్కడ ఎదుర్కొంటారు? ఒక రావణాసురుడిని అయితే రాముడు ఎదుర్కొంటాడు, ఒక శిశుపాలుని అయితే కృష్ణుడు ఎదుర్కొంటాడు, ఒక హిరణ్యాక్షుడిని అయితే వరాహస్వామి ఎదుర్కొంటాడు, ఒక హిరణ్యకశిపుడిని అయితే నరసింహస్వామిని ఎదుర్కొంటాడు. అందరినీ పుట్టిస్తుంటే ఎక్కడి నుంచి ఎదుర్కొంటారండి? అంత ప్రబలమైన శత్రువు. వాడిని చంపడం కోసం చతుర్బాహు సమన్విత ఉద్యద్భాను సహస్రాభ 1000 మంది సూర్యులతో సమానమైన కాంతితో ఆవిర్భవించింది లలితాదేవి. 1000 మంది సూర్యులతో సమానమైన కాంతితో. మన వెనక సరిగ్గా ఆ చిత్రమే పెట్టారు. అదే రూపం 1000 మంది సూర్యుల కాంతితో ఆవిర్భవించింది. అంటే బయట సూర్యకాంతి ఏం చేస్తుందో మీరు గమనించండి. మధ్యాహ్నం నేనే ఆశ్చర్యపోయాను. అక్కడ గదిలో కూర్చుని 4 గంటల వేళ లలితా సహస్రం భాస్కర్ రాయల వారు రాసిన భాష్యాన్ని చదువుతూ ఉంటే వెనకాల నుంచి వెలుగు పడిందండి. సూర్యుడు వెలుగు 4:15 ఎంతో అయింది. వెనకాల నుంచి వెలుగు పడిందండి. ఒక 10 ట్యూబ్లైట్లు సరిపోవండి, అంత వెలుగు పడింది. పోను నేనేం కిటికీ తలుపులు తెరవరా, ఎండ కారణంగా కిటికీ మూసేసి ఏసీ వేసుకున్నా. కానీ తెర ఇలా తొలగించా, ఎందుకంటే బయట నుంచి వెలుతురు వస్తుంది కదా రాని. ఆ బయట నుంచి పడిన వెలుతురు పుస్తకం మీద ఎంత వెలుతురు పడిందో ఒక 10 ట్యూబ్లైట్లు సరిపోవండి. ఇంత వెలుతురు పడింది ఏమిటి అని చూసా వెనక్కి. 4:30 అయింది. సూర్యుడేమో కిందకి దిగిపోతున్నాడు. అప్పుడు ఇంత వెలుగా నాకు అనిపించింది. కొన్ని 100 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు కదా ఈ సూర్యుడు అనేటువంటి గ్రహం. ఆయన ఎక్కడో ప్రకాశించడం ఏమిటి, ఇక్కడెక్కడో భూమండలం ఉండడం ఏమిటి, అందులో ఎక్కడో భారతదేశం, అందులో ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అందులో ఎక్కడో పొద్దుటూరు అమ్మవారి ఆలయం, అందులో ఎక్కడో ఓ గదిలో ఓ గుంటగాళ్ళ నేను కూర్చున్నాను. ఎక్కడ నా మీద ఎంత కాంతి పడడం ఏమిటి? భగవంతుడు లీలకి ఎంత రుణపడి ఉన్నామండి నిజంగాను. ₹1 కట్టామా సూర్యకాంతికి? సూర్యకాంతికి బిల్లు కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలా. మనం అదృష్టవంతులు. కరెంటు బిల్లే కట్టించుకునే వాళ్ళు వచ్చారు, కానీ సూర్యకాంతి నీ మీద పడింది కాబట్టి ప్రతి కిరణానికి ₹2 కట్టు అనే ప్రభుత్వాలు ఇంకా రాలా. అంతవరకు సంతోషిద్దాం, అమ్మవారి దయ. అవి కూడా వస్తాయేమో. మన నాయకులకు డబ్బులు లేకపోతే అది మొదలెడతారు. సూర్యకాంతికి చంద్రకాంతికి కూడా పేరెడతారు. పైగా మా ఇద్దరు పేర్లు చంద్రుడే, నువ్వు డబ్బులు కట్టకపోతే ఎలాగా అంటారు. అది కూడా వస్తుంది. వెన్నెలు చూస్తే డబ్బులు కట్టాలి, చంద్రుడిని చూస్తే డబ్బులు కట్టాలి ముందంతే. మరి డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు? ఇంకా అంత రాలేదు కదండి. అంత కాంతి పడితే 4:30కి నేను ఇవాళ ఆశ్చర్యంగా ఆనందపడి ఆ పుస్తకం మూసేసి అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అమ్మయ్య ఎంత గొప్ప దానికి తల్లి. 100 కోట్ల మైళ్ళ దూరంలో ఉందా సూర్యగ్రహం. దాని కాంతి ఇక్కడ పడుతోందా ఈ భూమండలం మీద? ఇది మళ్ళీ కడప జిల్లాలో పొద్దుటూరులో ఇక్కడ ఆలయంలో ఏదో గది నాకు ఇస్తే నేను అక్కడ కూర్చుని ఈ కాళ్ళు చాపుకుని పుస్తకం చదువుతుంటే పుస్తకం మీద ఇంత కాంతి, ఏ లైటు అవసరం లేకుండా ఇంత కాంతి మాకు ₹1 ఖర్చు లేకుండా ఇచ్చావు. మేమంతా అజ్ఞానంలో వినియోగించుకోలేకపోతున్నామంటే. పగలు కూడా ఓ తలుపులు వేసేసి కిటికీలు వేసేసి తెరలు వేసేసి కూర్చుంటామే రోగాలు వచ్చేలాగా. ఇదే అజ్ఞానం అంటే. అలా కూర్చోమని ఎవరు చెప్పారు? మనమే చేస్తూ ఉంటాం ఇవన్నీ. అంత కాంతి బయట నుంచి ఉంటే ఆ కాంతికి తట్టుకునే ధైర్యం లేక, ఓపిక లేక అన్నీ మూసేసి ట్యూబ్లైట్ వేస్తాం. ఆ కాంతి పొందకపోవడం ఒక లోపం, ట్యూబ్లైట్ కాంతి పొందడం ఒక లోపం. చివరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఎప్పుడో చర్మం మీద పొట్టొస్తూ ఉంటుంది. అలాగా పెడితే డి విటమిన్ అంటాడు ఆయన. అదే సూర్యుడే అర్థం. 1 గంట సేపు బయట కూర్చుంటే ఆ వ్యాధి రాదు. మనం కూర్చోమయ్యే. ఇది ఈ లోకంలో ఉండే చీకటిని పోగొట్టడానికి ఒక్క సూర్యుడు 900 కోట్ల మైళ్ళ దూరం నుంచి సరిపోతున్నాడు కదండి ఒక్క సూర్యుడు. కానీ మన మనస్సులో ఎన్నో రాగద్వేషాలు ఉన్నాయి, మమకారాలు ఉన్నాయి, అహంకారాలు ఉన్నాయి, అనేక రకాల భేదబుద్ధులు ఉన్నాయి, కుల భేదాలు ఉన్నాయి, మత భేదాలు ఉన్నాయి, కులంలోనే మళ్ళీ శాఖలు ఉన్నాయి, ప్రతి ఇంట్లోనూ ఆడామొగ గొడవలు ఉన్నాయి, పిల్లలతో గొడవలు ఉన్నాయి. ఈ చీకటి ఎప్పటికీ పోవట్లేదే. అందుకోసమే ఆవిడ ఉద్యద్భాను సహస్రాభ. ఒరే 1000 సూర్యులు అయితే సరిపోతుందేమో రా, పోనే అలా పుడతా అని పుట్టిందేమో. అంటే ఓల్టేజ్ పెంచడం అనమాట. మామూలు సూర్యుడు సరిపోలేదు కదరా, పోనీ 1000 సూర్యుల కాంతితో పుడతాను. అమ్మ ఒక్క సూర్యుడు కాంతిని మేము తట్టుకోలేము, 1000 సూర్యుల కాంతి ఎలా తట్టుకుంటామంటే ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఆ కాంతి మొత్తం ఎలా ఉంటుందండి? మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర. 1000 మంది సూర్యుల కాంతి ఉంటుంది కానీ అందులో వేడి ఉండదండి, వెన్నెల ఉంటుంది. అది లలితాదేవి కాంతి గొప్పతనం.
ఉద్యద్భాను సహస్రాభ 1000 సూర్యుల కాంతి ఉంటుంది. మొత్తం కాంతి అంతా కూడా చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు ఎంత కాంతి ఉంటే మళ్ళీ చలి వేసేంత చలి కాదు, చల్లగా అంతే. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అంటారా, అలాగా. చలి వేసేంత చలి కాదు, మళ్ళీ దాన్ని తట్టుకోలేము. అమ్మవారి కాంతి గొప్పతనం ఏంటంటే, భగవద్భక్తి యొక్క గొప్పతనం ఏమిటంటే, సూర్యకాంతిలాగా మన చీకటిని పోగొడుతుంది. ప్లస్ మళ్ళీ సూర్యుల్లో ఉండే వేడి ఉండదు. సూర్యకాంతి మంచిదే, కానీ ఇప్పుడు ఎలా ఉంది, 44, 45 అంటే ఏమైపోతున్నాం ఇక్కడ. పైగా ఫారిన్లో ఉంటే నయం, అది ఫారిన్ హీట్, ఇది మనకు సొంత హీట్. ఇది సెల్సియస్, ఇది ఫారిన్ హీట్ కాదమ్మా, ఇది సొంత హీట్. తట్టుకోలేం కదా. కానీ అమ్మవారి కాంతి తట్టుకోగలం, ఎందుకంటే అది చంద్రకాంతి. దానికి ఉదాహరణ చంద్రమండల మధ్యగా, చంద్రమండలాల మధ్యలో ఉండేది నువ్వేనమ్మా. అందుకే అమ్మవారి యొక్క విద్యని, శ్రీ విద్యని చంద్ర విద్య అంటారు. దాన్నే నంది విద్య అంటారు. నంది విద్య నటేశ్వరి లాస్యప్రియ లయకరి లజ్జారంభాదివందిత అంతకు చిత్కళానందకళిక ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. అమ్మవారి యొక్క 16 అక్షరాల మంత్రం యొక్క విద్య ఉందే, దాన్ని నంది విద్య అంటారు, చంద్ర విద్య అంటారు. అంతేకాదు మన్మథ విద్య అని కూడా అంటారు శ్రీ విద్యని. ఎందుకంటే దానికి ప్రధాన ప్రచారకులు, ఏదో బ్రాండ్ అంబాసిడర్ అంటారే, ఈవేళ వారు మా బ్రాండ్ అంబాసిడర్, వీరు మా బ్రాండ్ అంబాసిడర్. అలాగే అమ్మవారి యొక్క విద్య, శ్రీ విద్యకి ప్రచారకర్తలు, బ్రాండ్ అంబాసిడర్స్ 3. 1 చంద్రుడు, 2 నందీశ్వరుడు, 3 మన్మథుడు. అందుకే లలితా సహస్రంలో నంది విద్య, చంద్ర విద్య ఆ మాటలు వస్తాయి కదా. అదే బ్రహ్మజ్ఞానం ఉంది, సదాశివుడికి సంబంధించిన జ్ఞానం, ఆత్మవిద్య అంటారు. దానికి ప్రచారకర్తలు మళ్ళీ 3: నారదుడు, వరుణుడు. వాళ్ళు వేరే. వశిష్ఠుడు, నారదుడు, వరుణుడు అక్కడ బ్రహ్మ విద్యకి ప్రచారకర్తలు. మన్మథుడు, నందీశ్వరుడు, చంద్రుడు శ్రీ విద్యకి ప్రచారకర్తలు. అందుకే మనం నంది అంటే వాహనాలు, చంద్రుడు అంటే కాంతి, ఆభరణం, చల్లదనం, స్పరిశ. అలాగే మన్మథుడు శృంగార భోగాలు. మనం శ్రీ విద్యా మాయలో పడుతున్నామంటే శృంగార భోగాలు కోరుకుంటాం, చల్లదనం, చంద్రుడి యొక్క చంద్రమండలం, చంద్రకాంతి, ఆభరణాలు కోరుకుంటాం, ఆభరణాలు కోరుకుంటాం, నందీశ్వర వాహనాలు కోరుకుంటాం. వస్తు వాహనాలు, ఆభరణాలు, శృంగార భోగాలు కోరుకుంటున్నామంటే అమ్మవారి మాయలో పడిపోతున్నాం. ఇవి అక్కలు లేకుండా నారదుడు ప్రచారకర్త, వశిష్ఠుడు ప్రచారకర్త, వరుణుడు ప్రచారకర్త బ్రహ్మ విద్యకి. అది కోరుకుంటున్నామంటే అర్థం ఏంటో సార్, వరుణుడు అంటే సాగరం, సముద్రంలాగా విశాలమవుతుంది మన మనస్సు. నారదుడు అంటే త్రిలోక సంచారి, ఏ రోజు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. మేము ఇంచుమించు అంతే. మొన్న ఎవరో అడుగుతున్నారు, మీరు 3 రోజులు చెప్తే బాగులేదండి, వారం రోజులు చెప్పాలండి అన్నారు. వారం రోజులు నా ఇంట్లోనే నేను ఇంతవరకు ఉండలేదయ్యా, పెళ్ళయ్యాకనే ఇంట్లో ఎందుకుంటాను నేను అన్నాను. అది నిజమే. నారదుడు బ్రహ్మ విద్యను ఎందుకంత ప్రచారం చేయగలిగాడు అంటే, మనం కూడా ఎక్కువ సంచారం చేయగలిగితే ప్రయోజనం ఏమిటంటే, రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఇంగ్లీషులో చెబుతారు ఓ మాట. ఈ రోడ్డు ద్వారా తిరుగుతూ ఉంటుందండి, అది తిరుగుతున్నంతసేపు దానికి ఏం అంటుకోదండి, అంటుకున్నది ఎక్కడికక్కడే ఓడిపోతుంది. మాకు కూడా సంచారం వల్ల కలిసి వచ్చేది ఏమిటి అంటే, ఎక్కడి బంధాలు అక్కడే గప్చిప్ 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 మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోతాం, అయిపోయింది. అలా కాకుండా ఒక్కచోట ఒక నెలలు చెప్పామనుకో, పొద్దుటూరు రాజకీయాలన్నీ నాకు చుట్టుకుంటాయి ఇక్కడ ఖచ్చితంగా. ఇక్కడ బంగారాలు, వడ్డీలు, అప్పులు, మాయలు, మోసాలు, గొడవలు, ఇక్కడ ఉండే దుకాణాలు మొత్తం తీసుకొచ్చి నా నెత్తిన పెడతారు. అందుకే ఉండకూడదు ఎక్కడ, నాకు నియమం నాకు తెలుసును కాబట్టి 3 రోజుల మించి నేను ఎక్కడా ఉండను. 3 నిమిషాల మించి ఉండలేదు సుఖమహర్షి, 3 రోజుల మించి ఉండలేదు నారదుడు. నాకు వాళ్ళ ఆదర్శం చాలు, వెళ్ళిపోతాం, అయిపోయి. మళ్ళీ పిలిస్తే మళ్ళీ పిలుచుకోండి అంతే. పైగా ఒక చోటకు వచ్చిన తర్వాత ఏమి ప్రాణం తీసినా సరే పొద్దున్న మళ్ళీ ఇంకెక్కడికి రమ్మంటే నేను రాను. పక్కనే కాశీ విశ్వేశ్వరుడున్నా నేను వెళ్ళను. నన్ను మన్నింతులుగా ఎవరు ఆహ్వానించకుండా నా వల్ల అయ్యే పని కాదు, నేను వెళ్ళను. నా గదిలో నా కాశీ విశ్వేశ్వరుడు నేను చూడగలను, పక్కనుండే గుళ్ళోకి వచ్చి చూడాల్సిన అవసరం నాకు లేదు. అది మీరు గర్వం అనుకున్నా మంచిదే, నేను ఆత్మజ్ఞానంతోనే మాట్లాడుతున్నాను. నాకు వచ్చిన పని ప్రవచనం కోసం వచ్చాం. 2 గంటలు ప్రజలకు కనపడతాం, పొట్టలోకి పావు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతామంటే నాకు ఇచ్చిన చోటకి. మళ్ళీ ప్రజలతో నాకు సంబంధం లేదు. ఎవరికి దర్శనాలు, పళ్ళు, పంచులు, పాదాభివందనాలు, కూర్చుని చెల్తా ఉండవు. అవన్నీ పెట్టుకున్నామంటే పగలో దుకాణం అయిపోతుంది ఇదంతా మొత్తం. అక్కడి నుంచి వాడెంత ఇచ్చాడు, వీడెంత ఇచ్చాడు, అసలు ఇచ్చింది పోయింది. అసలు కార్యకర్తలు పిలిచి ఇచ్చేవారు ఉంటారు, అది పోయింది. అంతకంటే ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఈ ఆశ మొదలైందంటే ఇక రాము. ఆ పైవాళ్ళు ఎంతమంది వస్తారో చూడమంటాం. ఇంకెందుకండి, ఇంక జ్ఞానం ఎందుకంటే చెప్పడం ఎక్కడ, గురుదక్షిణను మొదలెట్టాక.
చెబుతున్నామంటే కనీసం దానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయాలి కదా. పూర్తిగా సాధ్యం కాకపోయినా నారదుడికి ఎందుకు సాధ్యమైంది? త్రిలోక సంచారం చేసాడు ఆయన, ఎక్కడా ఉండడు. ఉంటే అంటుకుంటుంది. ఇప్పుడు ఇది ఉంది, దీని మీద ఇది ఎందుకు వేసారనుకుంటున్నారు మీరు? చూడండి, నేనేమని చెబుతాను ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? ఇది తీసేస్తే ఈ ఎరుపు రంగు దీనికి అంటుకుంటుంది. మాకు తెలుసు, రోజుకో పంచి పీకేయాలి అక్కడ. అది విషయం. ఇది చూసినా అర్థమైంది లలితా సహస్రం. మరి ఈ రోజుతో తీసేసేదైతే అనుకోవచ్చు, మనం ఉతకడం కూడా కష్టం. లేదు, మళ్ళీ రెండో రోజు తొడగాలి. మరి 3 రోజులకి 3 పంచెలు 3 కండువాలు తెచ్చుకుంటే పెద్ద బెడ్డింగ్ అవుతుంది అక్కడ. ఎవడు మోస్తాడు? అందుకని కట్టుకుంటాం. చెమట పడితే రాత్రి ఫ్యాన్లో ఆరబెడతాం, పొద్దున మళ్ళీ కట్టుకుంటాం. లేకపోతే అలాగా మరి అలా కట్టుకోవాలంటే ఈ రంగు అంటకూడదంటే ఇది ఉండాలి మధ్యలో. దీని ఉపయోగం అది. ఎందుకు అంటుకుంటుంది? ఎక్కువసేపు కూర్చోబట్టే. ఇక్కడ నన్ను కూర్చోబెట్టి సన్మానం చేశారు, అంటుకోదు. ప్రవచనం చెప్తే అంటుకుంటుంది. ఏదైనా అంతే, ఎక్కువసేపు అనుబంధం పెట్టుకుని అంటుకుంటుంది, పెట్టుకోకుండా అంతే. ఏదైనా అంతే. కాసేపు సింహాసనం మీద కూర్చుని ప్రవచనం చెబితేనే ఈ రంగు మనకు అంటుకుంటోంది. కొడుకుతో, కోడలతో, భార్యతో, భర్తతో, మొత్తం అందరు బంధువులతో అంటుపెట్టిన ఫెవికాల్ అంటించుకుని తిరుగుతుంటే ఎక్కడ? మా అబ్బాయి లేనిదే నేను ఉండలేను. మా అబ్బాయి ఏమిటో ఫోన్ చేయలేదు, ఏమైంది? ఏమవుతుందమ్మా? బాగానే ఉన్నాడు కాబట్టే ఫోన్ చేయరా. ఇంత తెగింపు ఉండాలి జీవితంలో. చచ్చిపోవడమే, ప్రాణం కొట్టుకుపోవడమే, ఈలోపు మనమే చేసేయడమే. 10 సార్లు చేసేసరికి వాడికి లోకు అయ్యాం. మా అమ్మ చేస్తుంది, నాకు తెలుసు. మా నాన్నగారు చేయరుగానే మా అమ్మ చేయకపోతే ఊరుకోదు. వీడికి లోకు కట్టాడు వాడు. ఎవ్వరు చేయరు ఫోన్, నువ్వు చేస్తే చేసుకో, మాకు అక్కర్లేదని చెప్పి చచ్చినట్టు వాడే చేస్తాడు. మనకు మమకారాలు బాగా పెంచి చేసుకుని మమకారాన్ని పెద్ద గొప్ప గుణం కింద చెబుతారు. చాలా పొరపాటు. మనిషికి 2 శత్రువులు, ఒకటి అహంకారం, 2 మమకారం. అహంకారం ఎంత శత్రువో మమకారం కూడా అంతే శత్రువు. రెండూ తెగాల్సిందే. నిర్మమా మమతాకంత్రే నిష్పాప పాపనాశని. మనం చేసే అన్ని పాపాలకి మమకారమే కారణం. కొడుకు అడ్డమైన పనులు చేస్తాడు రోడ్డు మీద. వాడు ఎమ్మెల్యే కొడుకో, మంత్రి కొడుకో, నాయకుడు కొడుకో అయి ఉంటాడు. ఈ నాయకుడు వాడిని కాపాడడానికి పలుకుబడంతా ఉపయోగిస్తాడు. వెరసి వాడు కాపాడబడ్డాడో లేదో తెలియదు కానీ వీడి మంత్రి పదవి పోతుంది. నమశివాయ. ఎందుకు వస్తుందండి ఈ ప్రయత్నం? మా అబ్బాయి దేశంలో ఎవడన్నా నేరాన్ని చేస్తే లోపలేసేస్తున్నారే పట్టుకెళ్ళి. మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు నేరాలు చేస్తే ఎవరు కాపాడుతున్నారండి? ఎవరు కాపాడకపోతే పోలీసులు కాపాడతారండి? జరుగుతున్న భాగవతాలు తెలియడం లేదా అమ్మా? మమకారం కాదా దానికి కారణం? ఆ మమకారాన్ని వారు జయించవద్దా? జయించరు. అసలు ఆ ప్రయత్నమే ఉండదు. మా బోటుగాళ్ళ మాట్లాడుతుంటే వచ్చి ఇక్కడ మాకు దండ వేసి వెళ్ళిపోతాడు, మధ్యలో ఖాళీ లేదని. నేను అసలు ఒప్పుకొని అవతల పోమని చెప్తాను ముందే. నేను నీ దండ నాకు అక్కర్లేదని చెబుతాను. ఇలా మాట్లాడుతుంటే హడావిడిగా రావడం, 10 మంది వేసుకుని డమడమ మోగించుకోవడానికి మనకు డిస్టర్బెన్స్ ఎక్కడ? వచ్చేసి ఎమ్మెల్యే గారు వచ్చారండి, ఖాళీ లేదండి, మీకు దండ వేసి వెళ్తాను. అవసరం లేదని చెప్తాను నేను. చాలా అవతల బొమ్మని చెప్పు. కూర్చుని వినమని లేకపోతే వెళ్ళమని. అవసరం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వినడమే అవసరం దేశంలో. మీరు వింటే ఏమిటంటే వాళ్ళు వినాలి, జాతి బాగుపడుతుంది. వాళ్ళు వినరు, ఎక్కడెక్కడో తిరుగుతారు, రిబ్బన్ కటింగ్లు చేసుకుంటారు. మాకు దండ వేస్తారు ఇక్కడ, మేము వారిని ఆశీర్వదించాలి. ఇంకా మంత్రి పదవి వచ్చి దేశాన్ని మింగేయడానికి. చాలా బాధగా ఉంటుందని ఆలోచిస్తే ఇది ఎందుకు? పొందుతున్న ఆత్మజ్ఞానం ఏమిటి? వ్యవహరిస్తున్న విధానం ఏమిటి? జీవితంలో ఏ దశలోనూ దాన్ని ఆచరణలో పెట్టకపోయాక దేనికి లలితా సహస్రం? ఎంతమంది అమ్మ రేపు ఇంకొక ఆయన వస్తారు, ఇంకో నెలలో చెబుతారు, నాకంటే బాగా చెబుతారు. వారు ఆచరించరు, మీరు ఆచరించరు. దీనికి ఇదంతా అమ్మవారు ఎలాగో ఆచరించాల్సిన అవసరం ఆవిడకి ఏం లేదు. అది తెలుసుకుని మనలో ఉండేటువంటి ఈ బంక ఉందే అంటించుకుని అది తొలగించుకోవాలి. అదే అజ్ఞానం, అదే చీకటి. అందుకని ఉద్యద్భాను సహస్రాభ. అందుకే మండాసుర వధా ఘట్టాన్ని గమనించండి. అమ్మవారు అందుకోసం పుట్టింది కాబట్టి సమస్త దేవతలు శక్తుల్ని ఆవిడికి ధారపోశారు. అంటే వాయుశక్తిని, అగ్నిశక్తిని, సూర్యుడు సూర్యశక్తిని, చంద్రుడు చంద్రశక్తిని మొత్తం ధారపోశారు. అందరూ ధారపోయడం ఏమిటంటే ఆ శక్తులన్నీ ఆవిడివే కదా అనొచ్చు. ఆవిడివే, అనుమానమేలా. శక్తి అంటేనే అమ్మవారు. కానీ ఆవిడ ప్రత్యేకించి ఒక రూపాన్ని ధరించిన తర్వాత ఇదివరకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తులన్నీ మళ్ళీ ఆవిడని ఆవాహన చేయకపోతే అంత సమిష్టి శక్తిగా రూపొందలేదు. భండాసురుణ్ణి జయించడానికి అమ్మవారు దేవతల సమిష్టి శక్తిగా రూపొందింది. అంటే మనం కూడా సమాజంలో ఉండే అజ్ఞానాన్ని జయించడానికి సమిష్టి శక్తిగా రూపొందాలి. ఆ సమిష్టి శక్తే లలితాదేవి. నువ్వు వ్యష్టి ఆలోచన చేశావంటే జీవుడివి, సమష్టి ఆలోచన చేశావంటే దేవుడివి అంటారు శంకరాచార్య వేదాంత రెండిమ స్తోత్రంలో. సమష్టి వ్యష్టి రూపముద్వౌ పదార్థౌ సర్వసమ్మతౌ సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత డిండిమక.
సమస్త, సమష్టి, వ్యష్టి అని రెండు ఉన్నాయ్యా. పదార్థవు, సర్వసమ్మతవు, అందరూ అంగీకరించే విషయాలే. సమష్టి అంటే సమాజం మొత్తం, వ్యష్టి అంటే ఒక వ్యక్తి. కానీ సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో, నువ్వు సమాజం మొత్తాన్ని గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు భగవద్భక్తుడివి. నీ వ్యక్తిగత ప్రయోజనాలే ఆలోచిస్తున్నావు అంటే నువ్వు స్వార్థపరుడివి. ఇప్పుడు గుళ్ళోకి వచ్చి కోరికలు కోరేవారందరూ ఆలోచించుకోండి, స్వార్థపరులో భక్తులు. భక్తుడు అంటే వ్యక్తిగత జీవితాన్ని గురించి ఒక్క కోరిక కూడా కోరకూడదమ్మా, అది భక్తిని అవమానించడమే. మనం అందరం గుళ్ళో కోరికల కోసమే వస్తాం, ఎంత చెప్పినా వినరు, అది మానుకోలేరు, చాలా కష్టం. అది వ్యక్తిగతమైన సమస్యలు, ఆ సమస్యలు తీరిపోతే మళ్ళీ రావు. సమాజం గురించి కోరతామండి. ఇందాక చెప్పాను, డొనాల్డ్ ట్రంప్, బాంబులు, గొడవలు. భారతదేశం బాగుండాలని కోరండి. కులభూషణ్ జాదవ్ అని అమాయకంగా 2 రోజుల్లో ఉరి కాబోతున్నాడమ్మా ఈ దేశం కోసం పాకిస్తాన్లో, ఆయన విడిచిపెట్టాలని అమ్మవారిని కోరండి. పొరపాటుని కంచె దాటిన నేరానికి దుర్మార్గపు దేశం వాళ్ళు 2 రోజుల్లో మన సోదరుణ్ణి ఉరి వేస్తున్నారండి. మనం ఎవరం చెల్లించాం. మన వ్యాపారాలు బాగున్నాయి, మన పెళ్ళాం పిల్లలు బాగున్నారు, వాళ్ళు ఏమైపోతే మనకే. కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతుంటే శ్రీనగర్లో సిఆర్పిఎఫ్ సైన్యం వాళ్ళు ఎన్నికలు జరిపించడం కోసం అక్కడ నుంచి ఉంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు వచ్చి, ముస్లిం కుర్రాళ్ళు వచ్చండి, రాళ్ళేసి కొట్టి, కాళ్లతో తన్ని, టోపీలు పీకి చేశారమ్మా. పేపర్లో పడింది చూడండి. వేళ సిఆర్పిఎఫ్ జవాన్లని మామూలు కుర్రాళ్ళు అల్లరి మూక ఎంత ఏడిపించుకు తింటున్నారో. ఏం చేయలేదు పాపం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేస్తే అన్యాయంగా యువతరాలను చంపేస్తున్నారు అని నాయకులంతా వచ్చేస్తారు అక్కడికి. వీళ్ళు పోలీసుల్ని రాళ్ళెట్టు కొట్టినా తప్పు కాదు, వీళ్ళు తుపాకులెట్టు కాల్చినా తప్పు కాదు, వీళ్ళు ఎడంకాలతో తన్నినా తప్పు కాదు. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి, ఎడంకాలతో సిఆర్పిఎఫ్ జవాన్ని ఒక మామూలు కుర్రాడు జీన్స్ ప్యాంట్ కాడు రాళ్ళెట్టు కొట్టి తన్నుతున్నాడమ్మా. అది దేశం పరిస్థితి. మీరు ఎప్పుడైనా అమ్మవారు నా కోరిక కోరారా నా దేశం మారాలని? మనకు అక్కర్లా. మా అబ్బాయి బాగుంటే సిసిఎస్లో వస్తే మా కోడలకు కడుపు కాయగాస్తే ఇదే గొడవ, ఎంతసేపు ఇదే గొడవ, ఇదే గొడవ. కానీ మొత్తం శంకరాచార్య సహా, వ్యాస మహర్షి సహా, లలితా సహస్రం సహా మహాతత్వవేత్తలందరూ చెప్పింది ఏమిటంటే వ్యక్తిగతమైన కోరికలు వదిలేయండి, సమాజం కోసం కోరండి, సమాజం కోసం కోరండి, హృదయాన్ని విశాలం చేసుకోండి, దానికోసం ప్రయత్నం చేయాలి. అసలు ఆ హృదయం విశాలం అవుతూ ఉంటే మన జీవితం, మన సంసారం, మన సమస్యలు మనకి చిన్నవిగా కనపడతాయమ్మా, చాలా చిన్నవిగా కనపడతాయి. మీకు ఉదాహరణ ఏమిటంటే ప్రత్యక్షంగా మన దేవాలయాలన్నీ, ప్రసిద్ధ దేవాలయాలు కొండ మీద ఉంటాయి, గమనించండి. అన్నవరం కొండ మీద, సింహాచలం కొండ మీద, తిరుపతి కొండ మీద, శ్రీశైలం కొండ మీద. ఎందుకండి కొండ మీద? ఓ బండ మీద ఉండొచ్చుగా, అంత ఎత్తెందుకండి దేవుడు, పని ఏం లేదా? ఆ కొండ నడిచి వెళ్ళేటప్పుడు మీరు గమనించండి. బస్సులో వెడితే తెలియదు, తెలుస్తుంది అప్పుడు కూడా, కానీ నడిచి వెడితే బాగా తెలుస్తుంది. తిరుపతి కొండ కానీ, అన్నవరం కొండ కానీ, సింహాచలం కొండ కానీ, ముఖ్యంగా తిరుపతి కొండ ఎక్కండి. ఒక వరుస ఎక్కండి, 2వ వరుస ఎక్కండి, 3వ వరుస ఎక్కండి. అలా ఎక్కుతున్న కొద్దీ చూడండి, ఎక్కే ముందు మన కింద కొంతమంది నడవలేక బస్సుల్లో వెళ్ళేవాళ్ళు ఉంటారు, మన బంధువులు. వాళ్ళు బావా జాగ్రత్త, నీకు అసలే మోకాళ్ళు ఎప్పుడు కూడా ఏమిటో మొక్కేసావు జాగ్రత్త అంటూ ఉంటారు. ఆ బావమరిదికేసి చూసుకుంటూ పెడతాం, బంధువులందరినీ పలకరిస్తాం. వాళ్ళందరూ పెద్ద పెద్ద లావుగా పొడుగ్గా కనపడతారు. ఒక 10 వరుసల మెట్లు ఎక్కాక వాళ్లే సన్నగా కనపడతారు. ఇంకో 10 వరుసల మెట్లు ఎక్కాక వాళ్లే చీమల్లాగా, దోమల్లాగా కనపడతారు. ఇంకో 10 వరుసల మెట్లు ఎక్కాక కింద ప్రవహించే నది ఊరికే దారపోగులా కనపడుతుంది. ఇంకో 10 వరుసల మెట్లు ఎక్కాక ఆర్టీసీ బస్టాండ్ ఓ రేకు మొక్కలా కనపడుతుంది. అంటే నువ్వు దేవుడికి చేరువవుతున్న కొద్దీ ఈ ప్రపంచం చాలా సూక్ష్మంగా కనపడుతుంది, నీకు వదిలేయి. ఇది మన దేవుళ్ళు కొండ మీద వెలవడంలో రహస్యం. అంతేగాని దొంగలు వచ్చి దోచుకుపోతారని భయపడి వాళ్ళు కొండ మీద కూర్చున్నారా? కొండ ఎక్కుతున్న కొద్దీ ఈ ప్రపంచం చాలా చిన్నదిగా, చాలా సూక్ష్మంగా, నదులన్నీ దారపోగులుగా, పట్టణాలన్నీ అగ్గిపెట్టెలుగా, భవనాలన్నీ చిన్న చిన్న రేకు ముక్కలుగా కనపడతాయి. నువ్వు భగవంతుడి దగ్గరికి వెడుతున్న కొద్దీ, ఆత్మజ్ఞానం పొందుతున్న కొద్దీ నీ జీవితం, నీ కుటుంబం, నీ సమస్యలు, నీ సంపదలు, ధనకనక వస్తు వాహనాలు అన్నీ చిన్నవిగా, సూక్ష్మంగా అయిపోతాయి. అదే గొప్ప జ్ఞానం. అప్పుడు దుఃఖానికి అతీతంగా ఉంటాడు మనిషి. మనం ఆ ప్రయత్నం చేయాలా వద్దా? ఇంకా ఈ బంక పెంచుకుంటారేమిటండి, ఇంకా ఇది ఇంకా పెరగాలి, ఇది ఇంకా పెరగాలి. ఏంటి పెరిగి ఏం చేస్తావు? అన్నీ ఇక్కడే ఉంటే మనం వెళ్ళిపోతాం. ఇదే బండాసురుడు. ఆ బండాసురుణ్ణి భరించలేక, ఈ అస్త్రాల ధాటికి తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళి ఆవిడ శక్తులను గుర్తు చేశారు. దేవర్షి గణ సంఘాతస్తు యమాన ఆత్మవైభవ. సంఘాతము అంటే సమూహం. ఇక్కడ
దేవఋషులు బ్రహ్మాది ఋషులందరూ వచ్చేసి, నారదాది ఋషులందరూ వచ్చి, వశిష్ఠాది ఋషులు అప్పటికి ఎవరు సృష్టి మూలంలో ఎవరుంటే వాళ్ళందరూ వచ్చేసి ఆవిడని ప్రార్థన చేశారు. ఆత్మవైభవ, అమ్మా నువ్వు అంతదానివమ్మా ఇంతదానివమ్మా, నువ్వు సంహరించకపోతే ఎవరు సంహరిస్తారమ్మా అంటే ఆవిడ ఎంత ప్రయత్నం చేసిందో గమనించండి. అక్కడి నుంచి సరిగ్గా వరుసగా 12 నామాలు, మొత్తం భండాసుర వధే ఉంటుంది. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత, సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత, అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటిభిరామృత, చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత, గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత, కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత, జ్వాలామాలనికాక్షిప్త వన్నిప్రాకార మధ్యగా, జ్వాలామాలనికాక్షిప్త వన్నిప్రాకార మధ్యగా, భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత, నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక, భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత, మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత, విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందిత, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రకర్షిత, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి, కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతికి, కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతికి, మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైన్యక, కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ జగన్మాత, కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. ఈ మొత్తం నామాల వరుసంతా భండాసుర వధ కోసం ఆవిడ చేసిన ప్రయత్నం. మనకి భౌతికంగా చూస్తే ఏం కనబడుతుంది? భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత, మామూలుగా అర్థం చెబుతున్నాను నేను, ప్రతిపదార్థం కోసం ఊరికి. ఒక రాక్షసుడు, ఆయనకు గొప్ప సైన్యం, దాన్ని అమ్మవారు రూపం ధరించి జయించడం. చారిత్రకంగా పౌరాణికంగా జరిగిన సంఘటన, అదేమీ కల్పితం కాదు, ఏదో భావాన్ని చెప్పడం కోసం కల్పించింది కాదు, అటువంటి వ్యాఖ్యానం పనికిరాదు. అది పౌరాణికంగా ఒకప్పుడు జరిగింది. కానీ ఆ జరిగిన ఘట్టం నుంచే తాత్వికంగా మనం గ్రహించాం. ఆ జరిగిన ఘట్టం ముందు తెలుసుకుందాం. చరిత్ర తెలిస్తే కదా పాఠం నేర్చుకునేది. ముందు చరిత్ర తెలుసుకుంటే పాఠం నేర్చుకోవచ్చు. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత, భండాసురుడు అనేటువంటి వాడిని వధ ఉద్యుక్త చంపడానికి కోసం సిద్ధపడి, శక్తి సేనా సమన్విత తన సైన్యాన్ని మొత్తానికి శక్తి అనేటువంటి దేవతని నాయకురాలుగా చేసింది. అంత శక్తి ఉపయోగిస్తే కానీ వాడు చావడు. అప్పుడు వెంటనే మరి యుద్ధం జరగాలంటే అశ్వాలు గజాలు అన్నీ కావాలండి. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత, సంపత్కరీ అని ఒక నాయకురాలని పిలిచి, నువ్వు ఏనుగుల సైన్యం సంగతి చూసుకో అంది. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటిభిరామృత, అశ్వారూఢ అని ఒక నాయకురాలని, ఒక పరిచారికని పిలిచి, ఒక సైనికురాలని, నువ్వు అశ్వసైన్యం సంగతి చూసుకో. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత, మంత్రిని మంత్రాంగం చేసేటువంటి మంత్రిని అనేటువంటి పరిచారికని పిలిచి, నువ్వు వాడు చుట్టూ ఒక చక్రంలా అల్లుకో, ఒక గేయ చక్రంలా అల్లుకో. గేయ శబ్దానికి పాట అని అర్థం కాదు, మంత్రశాస్త్రపరంగా వేరే అర్థం ఉంది, ఆ వివరాలు ఇక్కడ అనవసరం. అందుకని ఆ గేయ చక్రంలో అల్లుకో, వాడిని ఒక మాయలా కమ్మై. మంత్రాంగం అంటే మాయ, ఒక వ్యూహం అన్నమాట, ఒక వ్యూహం రచించడం. గేయ చక్ర రథారూఢ మంత్రి నీ పరిసేవిత, చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, చక్రరాజ అనే పేరు గల ఒక సైనికురాలని పిలిచి, సర్వాయుధ పరిష్కృత, నువ్వు అన్ని ఆయుధాలతోనూ సిద్ధంగా ఉండు. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, దండనాథ అనేటువంటి ఒక సైనికురాలని పిలిచి, నువ్వు కిరిచక్రం అంటే, కిరి అంటే వరాహం అని అర్థం, వరాహ సైన్యంతో సిద్ధంగా ఉండు. వరాహాలు కూడా సైన్యంలో వాడింది, అక్కడ అవసరమే, వాడి బుద్ధి అటువంటిది కాబట్టి వాటిని బట్టి వాడతారు. అప్పుడు జ్వాలామాలనికాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా, ఒక జ్వాలామాలగా ఆవిడ మారి, ఆ మధ్యలో వన్ని ప్రాకారం, అగ్నితోనే ఒక ప్రాకారాన్ని నిర్మించి, ఈ మధ్యలో నేను ఉంటాను, మొత్తం మధ్యలో మీరంతా అగ్నిజ్వాలలాగా చుట్టూ కమ్ముకోండి, వాడు ఇందులోకి వచ్చాడంటే భస్మం అయిపోవాలంతే, బండ అంటే భస్మం.
అందుకని వన్ని ప్రాకార మధ్యగా అప్పుడు బండ సైన్యవధోద్యుక్త బాలా విక్రమనందిత బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. అప్పుడు శక్తి అనే నాయకురాలు తన శక్తినంతా ఉపయోగించి బండాసురుని యొక్క సైన్యాన్ని వధించి, అప్పుడు హర్షిత చాలా బాగా చేశావు, అందుకే నిన్ను పెట్టానే, నీకు ప్రమోషన్ ఖాయం, పరమవీర చక్ర ఖాయం, రిపబ్లిక్ డే రోజున ఇచ్చేద్దామని. మరి మెచ్చుకోవాలి కదా, పనిచేసిన వాళ్ళని మెచ్చుకోవాలి కదా. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. వెంటనే నిత్య అనే ఒక దేవత వచ్చి, అమ్మా దాన్ని మెచ్చుకున్నావు, నన్ను మెచ్చుకోవా, నేను చేస్తాను చెప్తుంటే నువ్వు చేయవే, నిన్ను మెచ్చుకుంటాను, పని చేసాక కదా మెచ్చుకోవాల్సింది. ఎవరిని ఎప్పుడు మెచ్చుకోవాలి అనేది ఓ శాస్త్రం ఉంది ఖచ్చితంగా. ఎవరిని ఎప్పుడు మెచ్చుకోవాలి. ప్రత్యక్షే గురవస్తుత్యాగ పరోక్షే మిత్రబాంధవాక. ప్రత్యక్షే గురవస్తుత్యాగ పరోక్షే మిత్రబాంధవాక కార్యాంతే దాసభృత్యాశ్చ పుత్రస్తు నకదాచన. గురువుని ఎప్పుడైనా ప్రత్యక్షంగానే పొగడొచ్చు, వేదిక మీద పొగడొచ్చు, ఎదురుగా అయ్యా మీ వల్ల ఇంత వాడిని అయ్యానండి, మీరు సకల శాస్త్ర పండితుడండి. ఆ గురువుకి గర్వం రాదు, ఆనందం కలుగుతుంది. నా శిష్యుడు ఇంతకాలమైనా నన్ను మర్చిపోలేదే అని ఆనందిస్తాడు. 35 ఏళ్ల క్రితం నా దగ్గర చదువుకున్నట్టు ఎవడో జలంధర్ రెడ్డి అని తెలంగాణలో ఓ విద్యార్థి. నేను ఇప్పుడు 20 ఏళ్ల వయస్సులో వాడికి 10వ తరగతి పాఠాలు చెప్పాంట. నాకప్పుడే 19 ఏళ్ల వయస్సు, 20 ఏళ్ళు. అప్పుడు తెలంగాణలో పనిచేశాను నేను, అక్కడ చదువుకున్నట్ట. ఈ మధ్యన ఎప్పుడో ఏడాది క్రితం నేను తిరుపతి విమానంలో పెడుతుంటే, నేను పెట్టి పట్టుకుని వస్తుంటే, గురువు గారు మీరు పెట్టి పట్టుకుంటే మేము ఎందుకండి అన్నాడు. ఇప్పుడు నువ్వెవరా, ఎప్పుడు తక్కువని నమ్మి పెట్టి ఇవ్వడానికి లేదు కదా, వాడెవడో నాకు తెలియదు. తర్వాత గురువు గారిని నామాలెడితే నేనేం చేయను. నువ్వెవరయ్యా? నా పేరు ఫలానా అండి, నేను మీ దగ్గర 79 ఎప్పుడు 79 రా, నెయ్యిలు బంగారం కానీ ఎన్నేళ్ళు అయింది, 79 80 అంటే. అబ్బెబ్బే, అప్పుడు మీరు తెలుగు పాఠాలు చెప్పారు, ఇప్పటికీ మర్చిపోలేమండి. శనాదివారాల్లో మమ్మల్ని కూర్చోబెట్టి భారతం కథ అంతా చెప్పేవారండి, సాయంత్రం పూట మేము మర్చిపోలేమండి, అందువల్లే మేము హాయిగా ఉన్నామండి అని నమస్కారం పెట్టాడు. అప్పుడు నమ్మకంగా ఇచ్చాను, కానీ ఓ చేత్తో పట్టుకున్నా, ఎందుకైనా వచ్చింది. నా జాగ్రత్త నాకుంది. ఇద్దరం వెళ్ళాం, బయటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అయ్యా నేను మళ్ళీ ఇప్పుడు మా గెస్ట్ హౌస్ ఉందండి, మాది 5,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన కంపెనీ అండి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని తెలంగాణలో మాదే పెద్ద కాంట్రాక్ట్ అండి, మీ దయ వల్ల ఎలా ఉన్నా ఇవాళ మాది ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, మీరు రండి అన్నాడు. తొందరపడి వెళ్ళిపోకూడదు, నన్ను కార్యకర్తలు పిలిచారు. అబ్బాయి వారు గెస్ట్ హౌస్ కాదు, రెస్ట్ హౌస్ ఇచ్చినా అక్కడే ఉంటాను నేను, నా ధర్మం నాకుంది, నువ్వు వెళ్ళిరా మళ్ళీ కలుద్దాం. ఆశ్చర్యం అండి, ఆ గురువు పట్ల ఉండే కృతజ్ఞత మనకి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, తర్వాత మళ్ళీ ఇంకో శిష్యుడిని తీసుకుని మా ఇంటికి వచ్చాడు, సుధీర్ రెడ్డి అనేవాడిని. ఇద్దరూ కలిసి వచ్చి ఇద్దరు దండం పెట్టి నా చేతిలో ఒక కవర్ పెట్టి వెళ్ళిపోయారు. మొహమాటం లేకుండా చెబుతున్నాను, 1,00,000 రూపాయలు ఉన్నాయి ఆ కవర్లో. నేను అడిగానా ఇంటికి వచ్చి, ఎప్పుడు ఏమి ఇస్తున్నావయ్యా, ఎందుకు? అబ్బాయి ఏం లేదండి, చాలా కొద్దిగానండి అన్నాడు. నేను లెక్క చూడలేదు, దాన్ని అక్కడ పెట్టా, వెళ్ళిపోయాక చూసుకుంటే 1,00,000 ఉన్నాయి. ఎంత విచిత్రం అండి. పైగా అప్పుడు నేను విశాఖపట్నంలో ఓ స్థలం కొనడానికి బేరం చేసి డబ్బు తక్కువ ఇబ్బంది పడుతున్నా. అదమ్మా అమ్మవారి కటాక్షం. నేను బడాయి కోసం చెప్పట్లా, వాస్తవం చెబుతున్నా. నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. నేనేమో ఆవిడని అడగలా, డబ్బు ఇమ్మని. ఇబ్బంది వచ్చింది, చూద్దాంలే, అదే అవుతుంది, ఇంకా 15 రోజులు ఉంది కదా, 4-5 లక్షలు తక్కువ అవుతున్నాయి, చూద్దాంలే, పర్వాలేదు, కానీ ఏదో వస్తుంది అని మనసులో నమశివాయ 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 మాత్రం 24 గంటలు నేను మానను. రాత్రి పడుకున్నా సరే అదే నడుస్తుంది, మళ్ళీ మెలకు వస్తే అదే నడుస్తుంది. అవి చూసుకుంటుంది అంటే ఆశ్చర్యం అండి. 35 ఏళ్ల క్రితం శిష్యుడు రావడం ఏంటి, డబ్బు ఇవ్వడం ఏంటి నేను అడిగానా? తర్వాత ఏదో ఎన్ఆర్ఐ వాళ్ళు గుంటూరులో సభ పెడితే వెళ్ళా, మెడికల్ కాలేజీ. అక్కడేదో చీఫ్ గెస్ట్గా ప్రసంగం చేయమన్నారు. చేసిన ప్రసంగం ఇంత చేసి అరగంట, ఎక్కడలాగా 2 గంటలు కాదు, అరగంట అయిపోయిన తర్వాత వాళ్ళు కవర్ చేతిలో పెట్టారు. ఎప్పుడు కవర్లో చూసుకునే అలవాటు నాకు లేదు. ఇంటికి పట్టుకెళ్ళి అమ్మవారి పీఠం ముందు అక్కడ పెట్టేస్తా. తర్వాత ఎప్పుడు బీరువాలోనే ఎక్కడా కాదు, మళ్ళీ దానికి ఉత్తరాలు ఈశాన్యాలు ఉండవు, నమ్మకం ఒకటే, భక్తి ఒకటే. బీరువాలో ఉంటుంది లక్ష్మీదేవి బొమ్మ, అక్కడ పెట్టేశాను. తర్వాత ఎప్పుడో ఇప్పుడు ఉప్పు పప్పు ఉంటే కవర్ తీసా, అందులో 1,00,000 ఉన్నాయి. విచిత్రంగా ఇదేమిటండి, 2-3 రోజుల్లో 2 లక్షలు ఎలా వచ్చి పడ్డాయమ్మా? నేను ఉదాహరణ కోసం చెబుతున్నా. ఆస్తులు ఇబ్బంది పడిన వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు అమ్మవారి స్మరణ మానకండి. మీరు జమీందారులు కాకపోతే నాది పూచి ఖచ్చితంగా.